ఇదే పౌలు ఇంకొక వాక్యం కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇదే అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రజల మాటల కన్నా ఎక్కువ దేని వాక్యానికి విలువబడదాం. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినొద్దు, కానీ బైబిల్ చెప్పింది మాత్రమే విందాం, మరియు ప్రవక్త చెప్పింది విందాం. సహోదరులారా, మా వలన పొందిన 3:6 అండి, 2వ తెస్సలోనిక పత్రిక 3:6, మా వలన పొందిన బోధ ప్రకారము గాక అక్కడ నడుచుకుని ప్రతి సహోదరుడి నుండి, అక్రమంగా అంటే ఏంటి? క్రమం ఎరిగి ఆ ప్రకారం చేయకపోవడమే అక్రమం అండి. తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. ఎలా మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళను మీకే తెలియదు. మేము మీ మధ్యను అక్రమముగా, ఫస్ట్ పౌలు గారు విశ్వాసులు ఎదుట అక్రమంగా నడుచుకోలేదండి. అసలు ఎవరి యొద్ద కూడా అతడు ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు కదా. బట్టలు కానీ, భోజనాలు కానీ, ఆహారం కానీ, డబ్బులు కానీ, లేకపోతే ఏది అని గుంజుకోలేదండి. అసలు మీలో మేము ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను, అంటే ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, రాత్రి మగులు పని చేశాడు, జీవనము చేసి తీమన్నాడు. అంటే అతను బతకడానికి ఒకరి మీద ఆధారపడలేదండి. అతను బతకడానికి సంఘం పైన, విశ్వాసాల పైన, సంస్థ పైన, లేదా తన పైన అధికారుల పైన ఎన్నడూ అతడు ఆధారపడలేదు. తాను సొంతంగా పనిచేసుకుంటూ, ప్రైజ్ ది లార్డ్, ప్రయాసపడ్డాడు, కష్టపడేటప్పుడు రాత్రి మగలు కూడా కష్టపడ్డాడు, జీవనం చేసేతిమి. తర్వాత అంటాడు, మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మమ్మల్ని మీకు మాదిరిగా కనపరచులాగా ఇలాగూ చేసేతిమి. మాకు అధికారం లేదు అంటే అధికారం ఉంది. వాళ్ళు పని చేయకుండా బతకగలరు, సంఘం చేత బాగా పోషించబడగలరు, బట్టలు కూడా బాగా సంపాదించగలరు, భూములు సంపాదించగలరు, వాళ్ళ జీతాలు, డబ్బులు, ఆస్తులు రాయించుకోగలరు. కానీ ఆ పని పౌలు గారు చేయలేదండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇదే పౌలు మనం చూసినప్పుడు అంటాడైనా, నేను మీరు పడుచుకుని మిమ్మల్ని మాదిరిగా చేసేది అని ఇలాగ చేసేది, మాకు అధికారం లేదని కాదట. చూడండి, మరియు మేము యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయడం వాడు భోజనించకూడదని మీకు ఆజ్ఞాపించేది అన్నాడు. 11లో మీలో కొందరు ఏ పని చేయక పరజోలికి పోవచ్చున్నారు, అక్రమంగా నడుచుకొనిచున్నారు. ఏ పని చేయకుండా పరజోలికి వెళ్ళటమే అక్రమము. కాబట్టి ఇక్కడ పౌలే ఒక చక్కటి మాదిరిగా ఉన్నాడు. చెప్పనా, పౌలు సేవకులందరికీ మాదిరి అండి. ఆయన ముఖ్య ప్రసంగికుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన మాత్రమే ముఖ్య ప్రసంగికుడు చూశారండి. తిమోతినో, పేతురునో, పౌలు, లేకపోతే మిగతా తీతునో, లేకపోతే ఫిలోమోనో, వీళ్ళని ముఖ్య ప్రసంగికులు లేదండి. ముఖ్య ప్రసంగికుడు అంటే పౌలు గారు మాత్రమే ముఖ్య ప్రసంగికుడు. కాబట్టి సంఘాలు కడుతూ అందరినీ సంఘాల్లో పాస్టర్లుగా అభిషేకిస్తూ, పిలుపున్న వాళ్ళని సంఘాన్ని క్రమపరుస్తూ, చెప్పాలంటే పౌలు గారు కొత్త నిబంధన హీరో అన్నాడు ప్రవక్త. 14 పత్రికలు రాశాడు పౌలు గారు అండి. పౌలు గారు ఇచ్చిన ఆ బోధ, ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉండే ఆ యొక్క వాటినే ప్రవక్త బ్రండంగా వెంబడించారండి. పౌలు ఏది బోధించాడు దాన్ని బోధించని చెప్పాడు. పౌలు ఏది నిలబడ్డాడో నిలబడని చెప్పగలిగాడు. కాబట్టి ఆ పౌలు ఎలా నడిచాడో, పౌలు వల్లే మన ప్రవక్త కూడా భూమి మీద ఆయన కూడా అలాగే సేమ్ పౌలు నడిచిన రీతిగానే నడిచాడండి. పౌలు ప్రవక్త, పోస్టుడు అండ్ సువార్తికుడు, సంఘ కాపురు కూడా. ఏమైనా అన్ని 5 పరిచర్లు పౌల్లో ఉన్నాయండి. క్రీస్తులో 5 పరిచర్లు ఉన్నాయండి. మళ్ళీ మన ప్రవక్తలో అవే మళ్ళీ 5 పరిచర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనలో పిలువబడిన వారు లేవు, కానీ వాటిని విభజించి అయిన వధువుకి ఆయన పరిచయం చేస్తాడండి. ప్రభునామమున మహిమ గాక. కాబట్టి ఇదే పౌలు గలతీ పత్రికలోకి వచ్చేస్తే, గలతీ వారు మంచి విశ్వాసులండి. వాళ్ళు ఎలాంటి వారంటే, వాళ్ళు చాలా దాతృత గలవారు, చాలా అద్భుతమైన వారు. 4వ అధ్యాయము 18 చదివితే మీకు అర్థమవుతుందండి. 14-18 4వ అధ్యాయము 14-15 అండి. అప్పుడు నా శరీరం మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి
ఏంటంటే ఎందుకంటే మాట, అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి. అంటే పౌలు గారు శరీరంలో ఉంటే సంఘానికి శోధన అంట. పౌలు గారిలో ఏదో ఉంది, అది సంఘానికి శోధనగా ఉంది. ఏంటది పౌలు గారు ఉన్నది? ఆయన చేతులు వేస్తే అతనికి స్వస్థ వస్తుంది, కానీ ఆయన కంటికి మాత్రం స్వస్థత అట్లా తెలుసా? మీకు ఆ విషయం తెలుసా అండి? ఆయన కంటిలో నీరు కారుతుంది, కానీ అది ఆయన శరీరంలో దేవుడే కావాలి పెట్టిన ముళ్ళండి. కానీ దాన్ని చూసే పౌలుతో ఉన్నటువంటి దేమ విడిచి వెళ్ళిపోయాడండి. దేమాలంటే వాళ్ళు కూడా మన మధ్యలో ఉంటారండి. ప్రైజ్ గాడ్. ఏమంటాడు ఇక్కడ? అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి తిరిగి. చూసారా ఎలాంటి సంఘం అంటే అది? నా శరీరంలో ముళ్ళు ఉన్న, అది మీకు శోధనగా ఉన్నప్పుడు ఏమండేవారంటే ఆ రోజుల్లో, అయ్యా పౌలు గారు స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ పౌలుకే స్వస్థత లేదు అనేది ఒక వదంతులు ఇచ్చింది ఆ రోజుల్లో. అయితే ఈ సంఘం పౌలుతో నిలబడిందండి. నా శరీరంలో శోధనగా అనేకులకు ఉంది, కానీ మీకు కూడా ఉంది, కానీ అయినా మీరు మాత్రం దేవుని దూత వలన చేర్చుకున్నారు అన్నాడండి. ప్రభునామమున మహిమ కలుగాక. ఇది దీని విషయంలో అభ్యంతరపడ్డాడు దేమ. స్వస్థపరుస్తున్నాడు, స్వస్థ జరుగుతుంది, కానీ ఇతను స్వస్థ జరగట్లే, కంట్లో నీరు కారుతుంది అన్నాడు. తర్వాత వచ్చేసి ఒకే వస్త్రముతో, 2 వస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఒకటి ఉదుక్కునేవాడు, ఒకటి వేసుకునేవాడు, 2 వస్త్రాలు ఉన్నాయి. కానీ ఆయన బోధించే సంఘంలో మహా గొప్ప ధనవంతులు ఉన్నారు. రోజుకో బట్టలు రోజు 2 వస్త్రాలు మార్చుకునేవారు ఉన్నారు. అడిగితే బట్టలు పెడతారు, కానీ ఆయన ఆశించలేదండి, అడగలేదండి ఆయన. అంటే ఇక్కడ బట్టల విషయంలోనూ ఆయన స్వస్థ విషయంలోనూ కొంతమంది అభ్యంతరపడ్డారు. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఈ సంఘం అంటుంది, ఈ సంఘం అంటాడు ఆయన, దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించేది. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సౌఖ్యమైతే మీ కళ్ళు ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్న. కళ్ళు బలహీనత ఆయనకు ఉంది కాబట్టి, కంట్లోంచి నీరు కాలేదు కాబట్టి, దేవుని దర్శనం ఆ మిట్ట మధ్యను చూచడం వలన, అక్కడ బలహీనపరచబడడం వలన, దేవుడే కావాలని పలుమార్లు ప్రార్థన చేయగా దేవుడు నా కృపని చాలా చేయి వదిలిపెట్టి ఆ శరీరంలో దేవుడు కావాలని ముందు పెట్టేశాడు అనమాట. అయినాను కంటిలో నీరు కారుతున్నా, కన్ను బలహీనతకు ఉన్నా, కానీ ఆయన మాటలు లేఖనాలు చాలా బలంగా ఉన్నాయండి. అయితే వాళ్ళకి వ్యక్తిని చూడలేదు, కానీ ఆ వ్యక్తి వెనుక అభిషేకం వచ్చే వర్తమానం పైన ఆధారపడిన సంఘం అండి ఈ యొక్క కల్తీలో సంఘం. కాబట్టి కళ్ళు పీకి ఇచ్చేయగలరు అని కూడా చెప్పాడు వాళ్ళతో. కాబట్టి అలా నమ్మకమైన ఒక సేవకుడు అండి పౌలు గారు. ఆర్థికంగా సంఘం పైన ఆధారపడలేదు. స్వస్థత విషయంలో తనకు లేకపోయినా ఇతరులకి స్వస్థతకి ఉపయోగపడేట్టుగానే ఉపయోగపడ్డాడు అతడు. వస్త్రాల విషయంలో తనకు లేకపోయినా ఇతరులకి అభ్యంతరం లేకుండానే జీవించాడండి. అది దేవుని యొక్క సేవకుని యొక్క స్థానం అండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అందరూ అలా ఉండాలి కాదు, కానీ మరి మనం చూసిన కార్యాలను చూసినప్పుడు వీటి విషయంలో మనం అభ్యంతరపడకుండా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే జనాలకి నువ్వేంటో నేనేంటో ఎవరికి అర్థం కాదండి. ఎవరికి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరత లేదు. నీకు నీవుగానే దేవునికి ఒక దినాన్ని లెక్క చెప్పుకోవాలి. ఎవరికి భయపడక్కలేదు, మనము దేవునికి భయపడాలి. లెక్క చెప్పవలసిన దేవునికి, భయపడాల్సిన దేవునికి. మన భక్తి నచ్చవలసింది లోకానికి, మన చుట్టూ ఉన్న ప్రజలకు కాదు, కానీ దేవునికి. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇతను నా చిత్తానుసారుడు అని దావీదుతో చెప్పినట్టుగా ఆయన ఇష్టపడతాడండి. అంతే దేవుని చేత మెప్పు పొందడానికి ప్రయత్నిద్దామండి. దేవుని చేత మెప్పు పొందడానికి ప్రయత్నిద్దాం. దేవుని చేత మెప్పు పొందినప్పుడు లోకం మనల్ని మెచ్చుకోదండి. లోకం చేత మనం మెచ్చుకున్నప్పుడు దేవుడు మనం మెచ్చుకోడండి. ఎందుకంటే లోకం విధానం వేరు, దేవుని విధానం వేరే ఉంది. కాబట్టి లోకం చేత మనం జయ కొట్టించుకున్న దేవుని చేత మాత్రము తొయ్యబడతామండి. లోకం చేత తొయ్యబడిన దేవుని చేత మనం ఆహ్వానించబడతామండి. 2 రివర్స్గా ఉన్నాయన్నమాట. కాబట్టి మన చుట్టూ ఉన్న సొసైటీని కానీ, మన చుట్టూ ఉన్న ప్రజలపైన కానీ, వారిపైన కానీ, వీళ్ళపైన కానీ, వీడి మాటలపైన మాత్రము బేస్ అవ్వద్దు. బైబిల్ పైన మనం బేస్ అయ్యి ముందుకెళ్దామండి. దేవునికి స్తోత్రం కలుగాక. మంచిది పేర. కాబట్టి ఒక వాక్య భాగం చదువుకుందాం. చూడండి, అది తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4:16.
ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బురుతోను పరలోకను ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులు నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశమనముకు మేఘముల మీద కొనుపబడదుము. దేవుడి వాక్యం దించును గాక. ప్రేమ నమ్మగల మా ప్రియ తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువ, ఈ బుధవారం బైబిల్ స్టడీని మా కొరకు దీవించండి. బైబిల్ నుండి వర్తమానం నుండి మాకు కొన్ని మాటలు గ్రహించమని, ఈ రాత్రి మాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, మనము 3 విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం తరచుగా పోయిన వారం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దాన్నే వెనక ఆ విషయాలు కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసా, మన ప్రవక్త చెప్పాడు 3 రకముల విశ్వాసులు ఉంటారని చెప్పాడు. విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు చెప్పాడు. అంటే 3 తరగతుల జనులు ఉంటారండి. 3 రకాల విశ్వాసులు ఉంటారండి. ఈ మూడింటిపైన ఆలోచిస్తే మనం పోయినసారి దేవుని 3 ఉద్దేశాలు చెప్పుకున్నాం. మనం త్రీ పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క 3 ఉద్దేశాలు చెప్పుకున్నాం. దేవుని యొక్క 3 ఉద్దేశాలు, దేవుని యొక్క 3 ఉద్దేశం ఏంటి? మొదటిది, దేవుడు తను బయలుపరుచుకున్నాడు. రెండవది ఏంటండి? తానే ప్రధానిగా ఉండగోరుతున్నాడు సంఘానికి. మూడవది, పతనమైపోయిన రాజ్యాన్ని మరలా తీసుకుని వస్తున్నాడని మనం చెప్పుకున్నాం. గ్లోరీ టు గాడ్. అలాగే మీకు విషయం చెప్పనా, 3 తరగతి జనులు ఉన్నారండి. 3 తరగతుల జనులు ఉన్నారు అబ్రహాము కాలంలో. 1 అబ్రహాం యొక్క జనులు, 2 లోతు యొక్క జనులు, 3 సొదోమీయులనే జనులు. 3 తరగతి జనులు ఉన్నారండి ఆ రోజుల్లో. అబ్రహాం యొక్క జనులు పిలువబడిన వారిగా ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు. వారి లోకానికి అతిథిగా వేరుగా జీవిస్తున్న జన్మగా ఉన్నారు. వారు ఎల్లప్పుడూ వాగ్దానం పైన, యెహోవా వాక్కు పైన ఆధారపడుచున్న జనాంగమైన వాళ్ళు. దానికి చెందిన వారిగా ఇప్పుడు కూడా ఒక జనం ఉంటారండి. రెండవది, లోతు జనాంగం. అబ్రహాముని అనుకరిస్తూ, అబ్రహాము దేవుణ్ణి పూజిస్తూ, అబ్రహాం యొక్క ఆ యొక్క బలిపీఠాలను వెంబడిస్తూ, ఆ విధంగా కాపీ కొడుతూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారు ఎవరంటే లోతు జనాంగం. ఈ లోతు జనాంగము కేవలం ఎవరంటే సగం క్రైస్తవులు, సగం భక్తిపరులు, సగం లోకం సగం ఇదనమాట. 2 మిక్స్ అనమాట అండి. ఇక్కడ అబ్రహాం అయితే వీటికి దూరంగా ఉన్నాడు. అబ్రహాం టోటల్గా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం ఎప్పుడు వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ లోతు ఏ వాక్కైనా పర్లేదు మనకి అని, లోతు ఎలాంటి వాడంటే అటు సొదొమకిని ఇటు అబ్రహాం మధ్య గుడారం వేసుకున్నటువంటి వాడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే లోకానికి క్రైస్తవకి మధ్య నివసించేవారే ఈ యొక్క లోతు సంతతి వారు. ఇది నామకార్థుల గుర్తుగా ఉన్నటువంటి వారు. ఈ జనాంగం కూడా అబ్రహాం కాలంలో ఉన్నారండి. అబ్రహాము దేవుని వెంబడించిన వారు సగం వాళ్ళు భక్తుపరులుగా, అంటే దేవుని నమ్ముకునే జనులుగా, సగమేమో లోక సంబంధంగా ఉన్నారన్నమాట. ఈరోజు అబ్రహాం కాలంలో ఒక ప్రత్యేక జనాంగము కేవలం వాక్యం పైన, వాగ్దానం పైన, యెహోవా వాక్కు కోసం ఎదురు చూసేవారు ఎలా ఉన్నారో, ఈరోజు కూడా వాక్యం కోసం చూసే జనాంగం ఉన్నారు. బహుశా జనాంగం మీరే మనమై ఉండాలని కోరుతున్నాను ప్రియులారా. దీనికి సంబంధం లేకుండా సగం ఇందులోను సగం అందులోను జీవించేటువంటి ఎవరు ఉన్నారు? వారు లోతు సంతతి వరకు ఉన్నారు. అదొక జనాంగం. ఇకపోతే మూడోది, ఈ రెండింటికి సంబంధం లేకుండా పూర్తిగా లోకంలో జీవిస్తూ, తినుచు, త్రాగుతూ, హెచ్చరిస్తూ, పాపం చేస్తూ మరి హత్య చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, దొంగతనం చేస్తూ, వ్యభిచరిస్తూ, అక్రమంగా జీవిస్తూ, దేవునికి వాక్యానికి సంబంధం లేకుండా పూర్తిగా లోకంలో జీవించి ఉన్నారు. వారు సొదొమీయులకి సూచనగా, అనగా లోకస్తులకు సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు 3 తరగతుల్లో మనం ఏ తరగతి అండి? చెప్పండి, ఏ తరగతి? మనం దేని చెందిన వాళ్ళు? పక్కా నిజమేనంటారా? మనం అబ్రహాము వాగ్దానం కోసం ఎదురు చూసినట్టుగానే, అబ్రహాము కుమారుని కోసం ఎదురు చూసినట్టుగానే, ఇప్పుడు ఒక జనాంగము పెండ్లి కుమారుని యేసుక్రీస్తు కోసం ఎదురు చూసే ఒక జనాంగం ఉన్నారు. ఆ జనాంగంలో నేను చివరి బెంచుమని కూడా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. ఇకపోతే అటు లోకము, ఇటు క్రైస్తవ్యము, నామకార్థము జనం వారు కూడా భక్తులు బిజీగా ఉన్నారండి. నవంబరు, డిసెంబరు, జనవరి ఫుల్ బిజీగా ఉంటారు. వాళ్ళు చెప్పక్కర్లేదు. వాళ్ళు చాలా ఆడంబరంగా చేస్తారన్నమాట. వాళ్ళు ఇటు అటు కూడా మిక్స్ అనమాట అండి. అయితే ఒక విషయం మర్చిపోకండి, లోతుని దేవుడు ఎన్నడూ పిలవలేదు. నామకార్థ
విధానాన్ని దేవుడు ఎన్నడూ కోరుకోలేదండి. దేవునికి స్తుతి కలుగాక. మీకు ఒక విషయం తెలిసిన, దేవుడు ఎన్నుకునే విధానం కూడా చాలా విచిత్రంగా ఉందండి. మనం 3 విషయాల కోసం మాట్లాడుకుంటున్నాం, టోటల్గా అలా చెప్పుకుంటూ వస్తున్నాం. చివరికి ఇక్కడికి వచ్చి నేను ముగిస్తానండి. నా టైటిల్ ఆఖరి టైటిల్ మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు యొక్క 3 రాకడల గురించి మనం చెప్పుకున్నాం ఇదివరకు. కానీ ఇంకా కొంచెం డిఫరెంట్గా వేరే యాంగిల్లో మనం చెప్పుకోవచ్చు. ప్రభు నామన మహిమ కలుగాక. దాని ముందు మీరు ప్రకటన గ్రంథం తెరవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం తిరిగేయండి. మనందరం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఇది ఒక ప్రత్యేక సువార్త కూడం కాదు, లేకపోతే ఒక ప్రత్యేక ఉద్యోగ కూడం కాదు, లేకపోతే ఇదేదో ఒక ఎమోషనల్ మీటింగ్ కాదు. ఇది కేవలం స్టడీ. మనం స్టడీ చేయడానికి వచ్చాం. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఉద్రేకం కాదు, కంగారు కాదు, ఇన్స్పిరేషన్ కాదు, ప్రేరణ కాదు. ఇది ఒక స్టడీ. అంటే మనము అధ్యయనం చేయడానికి వచ్చామని తెలియజేస్తున్నాం. అధ్యయనం చేయడానికి మంచి అవకాశం కూడా దేవుడు మనకి ఇచ్చాడని కూడా తెలియజేస్తున్నాను. బహుశా 2024 సంవత్సరము ఇది మొదటి బుధవారం అనుకుంటున్నాను నేను. 2వ బుధవారమా, మొదటి బుధవారం అయిపోయింది మనకి? అయిపోయిందా? ఓకే. ఫస్ట్ బుధవారమా? ఎప్పుడు వచ్చిందండి మొదటి బుధవారం? 3వ తారీఖు వచ్చిందా? ఓకే, ఇది 2వ బుధవారం అండి. చాలా సంతోషం. పోయిన వారు ఎంతమంది వచ్చారండి? అందరూ వచ్చారు. రాని వారు ఎంతమంది అండి? దించండి, ఇప్పుడు దించండి. రాని వాళ్ళు మీరు మాత్రం కొంచెం కవర్ చేయండి, రావడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఇంకొక జనంగం ఉంటారు, నన్ను నడిపిన జనంగం. వీళ్ళు దేనికి రారండి, వీళ్ళు ఏంటో అర్థం అవ్వదు. వీళ్ళు ఎప్పుడు రాడు. వీళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఎలా వస్తారంటే, మాకు ఇష్టమైన వస్తామండి, మాకు ఇష్టమైన వస్తాం అన్నట్టుగా తయారైపోయిన వాళ్ళు. అందుకని వాళ్ళకి సంఘక్రమం అక్కర్లేదు. వాళ్ళకి సంఘంలో పెట్టిన బుధవారము కోటాలు వీడికి సంబంధం లేదు. వాళ్ళ భక్తాలు చేసిపోతారండి వాళ్ళు. అదో రకమండి నా సంఘానికి దాపరించారు వాళ్ళందరూ. ఏమండి, సంఘక్రమాన్ని పాటించే వాళ్ళని బట్టి నేను సంతోషిస్తున్నాను. సంఘంలో పెట్టిన క్రమాన్ని పాటించేవారు, సంఘ క్రమాన్ని విలువలు కాపాడుకునేవారు, వాళ్ళు నిజంగా వాళ్ళు దేవుని పిల్లల్ని తెలియజేస్తున్నారు. పేర సంఘ క్రమాన్ని సంఘ యొక్క పద్ధతుల్ని పట్టించుకోకుండా బతిచేసేవాళ్ళు అసలు బాధ్యత లేనటువంటి పిల్లలు అన్నమాట. వాళ్ళు ఒక కుటుంబం ఉంటుందండి, ఒక కుటుంబ పిల్లలు బాధ్యత గలవారు ఉంటారు. వాళ్ళు బాధ్యత గలవారుగా ఒక సెన్స్ వాళ్ళకి ఆ సెన్స్ పనిచేసి, పంచాయతీలు పనిచేసి, అయ్యో మా కుటుంబం మా ఫ్యామిలీ అని కుటుంబం కోసం జాగ్రత్తగా కొంచెం ఎదిగిన వారు, పంచాయతీలు బాగా పనిచేసేవాళ్ళు తమ తల్లిదండ్రులకి సహాయపడతారన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పించుకోరు, ఇంకా బాధ్యత గలవారుగా ఇంట్లో ప్రవర్తిస్తారు. మరి కొందరు ఉంటారు, తినేసిపోతుంటారు తప్ప కనీసం ఇంట్లో గిన్నె కడగరు, తొడవరు, పట్టించుకోరు. అంటే బాధ్యతలు పట్టించుకోరు, షేర్ చేసుకోరు అన్నమాట. ఊరికే ఏదో అలా తిరిగి వచ్చి ఒక కంచం తిని మళ్ళీ కంచం వచ్చేస్తారన్నమాట అండి. ఈ టైప్ కొంతమంది ఇంట్లో ఉంటారండి. సంఘంలో కూడా ఆత్మీయంగా అలాగే ఉంటారండి. అయితే తండ్రి ఎవరిని బాగా ఇష్టపడతాడంటే, ఇంటి బాధ్యత కలిగి తండ్రితో పాటు అన్నీ షేర్ చేసుకుంటూ పంచుకుంటున్నటువంటి వాడు గొప్పవాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని నామన మహిమ కలుగాక. కాబట్టి ఈ సంఘంలో కూడా అంతేనండి. గిరగిర తిరిగి ఎప్పుడో వచ్చి తినేసిపోయే రకాలన్నమాట అండి. వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఉంటారో, వాళ్ళు ఇష్టమైన వస్తారు ఏంటి, ఇష్టమైన వచ్చి అమ్మ అన్నం పెట్టు, నాన్న అన్నం పెట్టు అని తినేసి మళ్ళీ పోతారు. అవసరమైతే ఆ నాన్నే అమ్మని కూడా కొట్టేస్తారండి. వాళ్ళు బూతులాడేస్తారు, తిట్టేస్తారు, కోపం చేసుకుంటారు, వెళ్ళిపోతారు అన్నమాట. ఊరికే ఏమండి వాళ్ళు అలా ఇంట్లో పిల్లలు ఆ పిల్లలు తల్లిదండ్రులకి శోధనగా ఉండిపోతారు అన్నమాట. వాళ్ళని బట్టి తల్లిదండ్రులు ఏమాత్రం సంతోషంగా ఉందండి, ఆనందపడరు. వాళ్ళ విషయంలో చాలా బాధ్యత కలిగి ఉంటారు తల్లిదండ్రులు. అయినా వీళ్ళు ఆ తల్లిదండ్రులుగా మనసుని అర్థం చేసుకోకుండా ఇష్టాసరంగా వచ్చిపోతూ ఉంటారు అన్నమాట. కొంతమంది సంఘంలో కూడా అంతే, బాధ్యత ఉండదు వాళ్ళకి. ఏదో కన్నారులే, పుట్టాములే, ఏది ఇంటి పేరు ఉందలే అన్నట్టుగా ఇంటికి వచ్చి గుడ్డు పక్షులు వచ్చి వెళ్ళిపోతారు అన్నమాట, ఆదరించుకొని. ఆ టైపు కొందరు ఉంటారండి. మరి కొందరు ఇల్లు విడిచిపెట్టి పోతారు 2-3 రోజులు ఎక్కడికో, అసలు అడ్రా పడాల్సి ఉండదు. ఎక్కడ ఉన్నారంటే ఉన్నాం, వస్తాం, అంగారేంటి, ఆ టైపు ఉంటుంది. సంఘంలో కూడా ఇలాంటి తలపోట్లు పరిస్థితులు ఒక ఆత్మీయ తండ్రి కూడా ఇలా ఎదురవుతాయండి. ఏమండి, దేవునికి స్తోత్రం కలిగాక. ప్రకటన గ్రంథం గమనించండి పేర, మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలో 3 రకములుగా ఎన్నిక చేసుకున్నాడు దేవుడు అండి.
మూడు రకాలుగా దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘకాలాలు కనిపిస్తున్నాయి. ఓకే, 7 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘకాలు కనిపిస్తున్నాయి అన్నప్పుడు అందులో నువ్వు ఉన్నట్లయితే ఆమెను కూడా చెప్పొచ్చు అనమాట. లేకపోతే మీరు చెప్పక్కర్లే ఆమెను. అయినా అర్థం కాలేదు మీకు? అర్థమైంది మీకు? ఆ 7 సంఘకాలాల్లో ఏదో సంఘాన్ని చెందున్నావా? లేవా? అయితే అందులో ఉన్నందుకు సంతోషంగా ఉన్నావా? మరి ఏడతం ఎందుకు? సంతోషం చెప్పొచ్చు కదా, ఆమె చెప్పొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలగాక. నేనైతే 7వ సంఘకాలం చెందిన ఆ యొక్క వధువుకు చెందిన భాగంలో ఉన్నానని తృప్తిగా ఉన్నది నాకు కూడా. ఈ 2-3 అధ్యాయాలు ఉన్న 7 సంఘకాలాల్లోంచి దేవుడు ఒక వధువుని ప్రత్యేకంగా ఎన్నిక చేసుకుంటున్నాడండి. వధువు అంటే కేవలం 7వ సంఘకాలం మాత్రమే కాదండి. మొదటి సంఘకాలం మొదలుకొని 7వ సంఘకాలం వరకు ఏర్పరచబడిన వారందరూ ఆ గుంపులన్నీ కలిపితేనే అన్య వధువు. ఓకేనండి. దేవుడు ఈ అన్య వధువుని 7 కాలాల గుండా ఒక రకంగా ఒకరిని ఎన్నుకున్నాడు జనంగా. దేవుడు 3 రకములుగా ఎన్నుకున్నాడు. ఒక రకం ఏంటి? ఎఫెసు కాలంలో కొంతమందిని, అలా ప్రతి సంఘకాలంలో, ఆ విధంగా లౌదిక సంఘకాలంలో కొంతమందిని, ఇలా 7 సంఘకాలాల్లో కొద్ది కొద్దిగా ఈ కాలం అన్నింటిలో కూడా దాచుకుంటూ వచ్చిన ఒక జనాంగము, అదొక్క ఎన్నిక చేసుకున్న జనాంగం. రెండవది, వాళ్ళు ఎక్కడున్నారు అని మీరు అడగవచ్చు. దేవుని ప్రవక్త అంటున్నాడు, వారు ఎక్కడున్నారంటే చదువుతారండి, ప్రభు నామమున మహిమ కలుగాక. వారు ఎక్కడున్నారంటే 4వ అధ్యాయంలో పిలువబడుతున్నారండి. వాళ్ళు 4వ అధ్యాయం మొదలు వచ్చేవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నిన్ను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉన్నాను. నేను మొదట వినిన స్వరము బుర్రధ్వని వల్లే నాతో మాట్లాడి వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కురమ్ము. రమ్ము అని పిలిచేదాన్ని 7 సంఘకాలలో ఏర్పరచబడినటువంటి వధువైనది. ఇదొక రకంగా ఒక జనంగా దేవుడు ఎన్నుకుంటున్నాడండి. వీళ్ళని మళ్ళీ ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం ముగ్గురుగా విభజించవచ్చు అనమాట. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంకి వద్దామండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ 2-3 అధ్యాయంలో కనబడుతున్న 7 సంఘకాల జనంగాని 4వ అధ్యాయంలో పిలుస్తున్నాడండి ఆయన. గుర్తుపెట్టుకోండి, అది అన్య వధువై ఉన్నది. ఆ జనాంగం పిలువబడి ఎత్తబడుతున్నారు. ఇప్పుడు 7వ అధ్యాయంలో 2 రకాలు ఉన్నారు. మళ్ళా 7వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూస్తే ఆ 7వ అధ్యాయం మొదటి నుంచి ఆ చివరి దాకా ఇంచుమించుగా మీరు 8వ వచనం దాకా చదువుకుంటే టైం లేదు కాబట్టి ఒక్కొక్క గోత్రములో 4,000 మంది, 4,000 మంది, 4,000 మంది, లేకపోతే 12,000 మంది పిలబడుతున్నారు. అంటే గోత్రములో ఒక్కొక్క గోత్రములో ముద్రించబడినవారు 12,000 మంది. ఇలా 12,000 మంది లెక్కేసుకొస్తే టోటల్గా 7వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 8వ వచనం దాకా చూస్తే అక్కడ 1,44,000 మంది కనబడతారు. ఇదొక జనాంగం అండి. దీనికి ఆ 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి ప్రకటన 2-3 అధ్యాయాలు ఉన్న వారికి సంబంధం లేదు. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. కానీ దేవుడు మొత్తం ప్రపంచం అంతట్లో ఉన్న జనాంగాన్ని 3 భాగాలు చేస్తున్నాడు అండి. ఒక భాగము 7 సంఘకాలు ఉన్నవారిని భాగం, అందులో మనం ఉన్నందుకు దేవునికి స్తోత్రం. రెండవ భాగం ఏంటంటే ఇక్కడ కేవలం యూదుల్లోంచి 12 గోత్రం నుంచి మాత్రమే ఎన్నిక చేసుకున్నాడు. ఇందులో ఒక అన్యుడు కూడా ఉండడు. 7 సంఘకాలు ఉన్న ప్రజలు అంజులు, మిశ్రిత జనాంగము కనిపిస్తారండి. కానీ ఇందులో మాత్రం కేవలం యూదులు మాత్రం కనిపిస్తారు. ఎందుకంటే 7వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా చూసుకుని వస్తుంటే అక్కడ ప్రతి గోత్రములో, యోధా గోత్రములోను, ఆషీరు గోత్రములోను, ఉదాహరణ చెప్తాను, మనిషి గోత్రములోను, జిబులుని గోత్రంలోను, బెంజమిన్ గోత్రంలోను, ఆ విధంగా చూస్తే అక్కడ గోత్రాన్ని చెప్పిన 12,000 మందిని ముద్రించుకుంటూ వచ్చాడండి. ఆ విధంగా వస్తే 8వ వచనం చదువుతాం. 8వ వచనం అండి. జిబులోని గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెంజమిన్ గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరి అని ఉంది. ఇక్కడ ముద్రించబడిపోయారు. ముద్రించబడ్డారని వాటికి మన ప్రవక్త ముద్ర కోసం చాలా బాగా చెప్పాడండి. ఆయన
ముద్ర అనగా కంప్లీట్ అయిన తర్వాత లెటర్ అయితే ఆ రోజులో ఇంగ్లాండ్ లెటర్ రాసినప్పుడు గుర్తుంది, ఇంగ్లాండ్ లెటర్ కదా, ఇంగ్లాండ్ లెటర్ గుర్తుందండి. లెటర్ రాసేసి అంటించేసి ఆ తర్వాత దాని మీద పోస్ట్కి ఇచ్చేవాళ్ళు, ఒక స్టాంప్ వేసేవారండి. దాని అర్థం ఏంటంటే కంప్లీట్, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్టాంప్ వేస్తారండి. ఈ ముద్ర కోసం ప్రవక్త చాలా ఉపమానాలు, చాలా పారాబల్, తన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా చెప్పుకొచ్చాడు. ఒక చోట నేను ఒక కార్లు ఎక్కించేవాడిని, తనిఖీ చేసేవాడిని, అదంతా బాగుండే తర్వాత నేను ఒక ముద్ర వేసేవాడిని, దాని అర్థం ఏంటంటే అక్కడితో సంపూర్ణం అయిపోయింది అంటాడండి. అలా చాలా పారాబల్ చెప్పుకొచ్చాడు ఆయన. అలాగే ముద్రించబడింది అర్థం ఏంటంటే అక్కడితో కంప్లీట్ అయిపోయి, అక్కడికి పూర్తి అయిపోయి ముద్ర వేయబడింది అంటే అర్థము అది ముద్ర వేయబడి దాచబడింది, అది ఒక వ్యక్తికి చేరే వరకు ఆ ముద్ర తెరవబడద్దు అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ ముద్రించబడిపోయారు వీళ్ళు. ఇది దేవుని కొరకు ప్రత్యేకంగా దేవుడు ఆ ప్రజలను ఎన్నిక చేసుకుని 1,44,000 మంది దేవుడు ఇక్కడ ముద్రించాడు. వాళ్ళు పూర్తిగా 12 గోత్రం నుంచి ఎన్నిక చేసుకున్నటువంటి జనాంగం. ఇక్కడ 2 అయిపోయినాయి, ఇంకా మనకు ఉంటుంది. ఇంకా ఇప్పుడు 9 నుంచి చదువుదాం. అదే అధ్యాయం 9 నుంచి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడే నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడెను. మరి వీళ్ళెవరు? ఆయా భాషలు మాట్లాడేవారిలోను ఇందులో యూదులు ఉంటారు, విడబడిన వారు, అన్యులు ఉంటారు, విడబడిన వారు. 7 సంఘకాలాల్లో వర్తమానికుని చేర్చుకుని కూడా అందులో నిలబడక ఎత్తబడక మిగిలిపోయినటువంటి వారిలో వీళ్ళు ఉంటారు. అంటే ఈ చివరి దశ వచ్చే ఈ జనాంగము ఎలాంటి వారంటే దేవుడు అందరిలోంచి దేవుడు ఇక్కడ ఒక జనాంగాన్ని మళ్ళీ వేరు చేస్తాడు. వీళ్ళు శ్రమల ద్వారా రక్షించబడిన వారండి. ఇందులో ఎత్తబడక మిగిలిపోయిన వారు, అసలు దేవుని ఎరగని జనాంగం, పూర్తిగా లోకంలో జీవించిన వారు. కొంతమంది దేవుని ఎరుగుండి అదే ఆ వాగ్దానాల్ని, ఆ కార్యాలని, ప్రవర్తనని చంపుకొని వచ్చిన కొంతమంది యూదులండి వాళ్ళు. టోటల్గా వీళ్ళెవరో బైబిల్ చెప్తుంది చూడండి 9లో. అటు తర్వాత నేను చూడగా అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవుడు 3 రకాలుగా ఎన్నిక చేసుకున్న 3 భాగాల్ని ఒక దేవదూత లేకపోతే ఆ దూత యోహానికి మాత్రమే చూపిస్తుందండి. యోహాను ఈ 3 చూడగలిగాడు. మొట్టమొదట ఒక జనాంగం, 7 సంఘకాలంలోంచి పిలువబడిన ఒక జనాంగం చూశాడు యోహాను. అదే యోహాను మళ్ళీ తిరిగి ముద్రించబడిన గోత్రాల నుంచి ముద్రించబడిన వారిని చూశాడు. అదే యోహాను. మళ్ళీ అదే యోహాను ఆ తర్వాత గొప్ప జనంగా వచ్చి చూశాడు. ఆ రోజు యోహానికి మాత్రమే దేవుడు ఎన్నిక చేసుకున్న 3 గుంపులు ఎలా ఉన్నాయో కనబడ్డాయో, ఇప్పుడు యోహాను అనే వధువు కూడా అవి కనిపిస్తాయి. ఈ జనాంగం ఎవరంటే వీళ్ళు, మీకు తెలుసా? బైబిల్ చెప్తుంది అసలు ఈ జనాంగం అంతా వచ్చిన తర్వాత ఆ పెద్ద వచ్చి అడుగుతున్నాడు అనమాట. 13వ వచ్చిన చదవండి. పెద్దలు ఒకడు వచ్చి తెల్ల వస్త్రం ధరించుకున్న బెలు వచ్చి అడిగాడండి ఆయన యోహాన్ని. ఈ జనాంగం అంతా చూస్తుంటే యోహాను ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు యోహానికి ఇది మూడవ తరగతి జనులండి వీళ్ళు. మొదటి తరగతి జనము సంఘకాలంలో పిలవబడిన వారు. రెండవది ముద్రించబడిన 12 గోత్రాలు ముద్రించబడిన జనాంగం చూశాడు. ఇప్పుడు 3వది కూడా చూస్తున్నాడు. ఆ 2 అతనికి బాగా తెలుసు. ఈ జనాంగం గురించి కన్ఫ్యూషన్ ఉన్నాడండి. అప్పుడు పెద్దలు వచ్చి వీరెవరు చెప్పుకో అని అడిగాడండి. చదవండి, వీరెవరు? యోహాన్ని పెద్ద అడుగుతున్నాడు. యోహానా ఈ జనాంగం ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని అడుగుతుంటే అయ్యా ఏం చెప్పాడండి ఆయన? నాకు తెలుసని చెప్పట్లేదు. అక్కడ నీకే తెలియను అంటే ఒప్పుకున్నాడు అతడు. నాకు తెలియదు కాబట్టి అదేదో నీకే తెలుసయ్యా, నువ్వే చెప్పాలి వీళ్ళ కోసం, నాకైతే తెలియదు అంటున్నాడండి. తర్వాత వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునిరి. అందువల్ల వారు, మీరు ఈ పాయింట్ పట్టుకోవాలి, ఈ 3వసారి వచ్చేవాళ్ళు, మొదటిసారి ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఎదురండి, మొదటిసారి వచ్చిన వాళ్ళు సింహాసనం కూర్చునే రాణి స్థానం అండి. ఆయనతో పాటు సింహాసనం కూర్చునే రాజు పక్కన కూర్చునే స్థానము 7 సంఘకాలు వచ్చిన వారి స్థానం అండి. 2వ వారు ఆయన రాజ్యంగా ఉంటున్నారండి. మరి 3వ వారు చూడండి, ఆయన అంటున్నాడు
ఆ, వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆలయంలో ఆయన సేవించున్నవారు. మీకు అర్థమైందండి? ఇక్కడ ఆయన సేవిస్తున్నారండి. సేవించే జనంగా ఉన్నారు. ఇక్కడ వధువుగుండే జనంగా ఉన్నారు, రాజ్యం ఉండే జనంగా ఉన్నారు. సింహాసనం ఎదుటుండి ఆయన్ని పొగుడి స్తుతించే ఆ యొక్క ఏమన్నారు ఇక్కడ, ఆయన్ని దేవుని రాత్రింబగళ్ళ ఆలయంలో సేవించేవారుగా ఉన్నారండి. మీకు అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలగాక. రాజుని సేవించే ఆ రాజ్యంలో జల్లు ఉంటారు, రాజ్యం ఉంటుంది, రాణి ఉంటుందండి. సేమ్ ఇదే మళ్ళీ జరగబోతుందండి రిపీట్. అంటే నీ స్థానం ఎలాంటిదో చూసారా? ఆయన పక్కన కూర్చుండి ఆయన ఎలాగైతే వారు సేవిస్తున్నారో రాణి పక్క రాజు, రాజు పక్కన రాణి కూడా సేవించబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప స్థానం ఒకసారి ఆలోచించండి. అక్కడ పెట్టాడు దేవుడు మనం తీసుకెళ్ళి. మన గోల్ అదే అండి. ఇవన్నీ భూమి మీద 4 రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం. ఇవన్నీ సంపాదించకపోయినా, కట్టుకోకపోయినా ఏదో ఒక రోజున ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన అసలు స్థానము అదే అండి. ఇక్కడ 3 తరగతులు ఉన్నారండి. ప్రవక్త అన్నాడు 3 రకములుగా దేవుడు ఎన్నుకుంటున్నాడట. 7 సంఘకాల ద్వారా అన్యవధువుని, 12 గోత్రం నుంచి 1,44,000 మందిని, తర్వాత వధువు ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో శుద్ధీకరించబడినవారట. వీళ్ళు ఎవరంటే శ్రమల కాలంలో శుద్ధీకరించబడ్డారు. శ్రమల కాలంలో శుద్ధీకరించబడిన వారు వేరు, శ్రమల కాలంలో శుద్ధీకరించబడకుండా ఇంకా దేవుని ద్వేషించి ఇంకా నానా దెబ్బలు తిని, అలాగే ఇంకా దేవునిపై ఇంకా కోపం పెట్టుకుని వాళ్ళు దూషించబడిన జనం కూడా ఉంటారండి. వాళ్ళు ఈ 3 తరగతి జనులు ఇక్కడ ప్రవర్తన దేవుడు 3 రకములుగా ఎన్నుకుంటున్నాడు అన్నాడు. మరి ఈ 3 రకాల్లో మనకి ఏది కోరుకొని మన ఇష్టమైన ఏర్పడి ఉందండి. కానీ యూదులు మాత్రమేనండి. దాంట్లోకి అడుగు పెట్టకలేదు. మన 2 శాంచులు ఉన్నాయి. ఒకటి 7వ సంఘకాలంలో ప్రోత్సహింపుల ప్రకారంగా అలా జీవించుకుంటూ పోతే ఆయన పక్కన కూర్చుంటాం. మన ఇష్టం, పర్లేదు, ఏం పోయింది అనుకుంటే నెక్స్ట్ ఏంటండి శ్రమలు. అంటే ఇది అర్థం, శ్రమలకు రావాలంటే ముందు వాళ్ళు విడవబడాలి. ఎత్తబడక విడవబడాలి. విడవబడిన తర్వాత 3వ సంవత్సరం శ్రమ పొందాలి. 3వ సంవత్సరం తర్వాత చనిపోవాలి. తర్వాత వాళ్ళు మళ్ళా 1000 సంవత్సరాల భూమి మీద రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళా వారు తెరవబడాలి. అప్పుడు తెరవబడి 2వ బృందాలు వచ్చిన తర్వాత తీర్పు చేయబడిన తర్వాత అప్పుడు వారు మళ్ళా నరకంలో ఇవ్వబడతారు. ఇవన్నీ తెప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్రేష్టమైనది ఏంటి? అన్య వధువులో కనీసం చివరి బంచులైనా కూర్చుండి చాలు, ఆయన దగ్గరుండి చాలు, ఆయన తృప్తిగా మనకు ఉండాలి. ఎంతమంది ఇష్టపడతారు? ఇప్పుడు ఇందులోని విశ్వాసులు, అవిశ్వాస వేషధారులు. ప్రవక్త అందుకు చెప్పాడు, విశ్వాసులైన వారు ఇక వాక్యంతో నిండిపోతారండి. అవిశ్వాసులు సగం వాక్యం సగం లోకంతో సంధ్యత్వం నారాయణ బతుకు అనమాట, నారద బతుకుతారు. ఇక 3వది ఇక వాళ్ళు ఎవరంటే వేషధారులు. వాళ్ళు ఎప్పటికప్పుడు పేలిపోతారు, ఎప్పటికప్పుడు వాళ్ళు యోధాలాగా బయటపడి మృతులవుతారు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి. ప్రవక్త చెప్పలేదా మనుషులు పడిపోవడం 3 ముఖ్యమైన కారణాలని? అవునండి. ఏంటంటే ముఖ్యమైన కారణాలు? ధనము, స్త్రీ. ఏంటండి, ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటే మనం ధనవంతులు కాదు. అక్కడ ఓ 10,000 సంపాదించుకుంటే మనము ధనాపేక్షలు కాదు అక్కడ. అలాగైతే మీరు రూపాయి కూడా సంపాదించకూడదు. ఇంకా అయితే ఎంత సంపాదించుకున్నా మన యొక్క నిరీక్షణ అబ్రహాము చూడండి. దేవుడు అబ్రహాముకి మొత్తం భూమి చూపించి అన్నాడు, ఇక పొలిమేర ఎక్కలేదు, అంతా నీదన్నాడు దేవుడు. ఇవన్నీ అతను పండించుకున్నా చేస్తున్నా. అయితే అబ్రహాము ఏమన్నా తెలుసా? దేనికి పునాది శిల్పగాడవై ఉన్నావు, ఆ పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఇవన్నీ తాత్కాలికంగా మాత్రమే. ఎన్ని ఎకరాల భూములున్నా, ఎంత సంపాదన ఉన్నా, దాసిదాసులున్నా, అబ్రహాం మాత్రము ఆ పునాదుగల పట్టణం కొరకు ఎదురు చూసినట్టుగా మనం అలా ఎదురు చూడగలిగితే మనం కూడా ధన్యులము అని తెలియజేస్తున్నాం. కాబట్టి ధనము అనేది కేవలం బతకడానికి పనిచేస్తుంది తప్ప పరలోకం అయితే ధనం మాత్రము ఇవ్వదు. అయితే ఆ దేవుని స్థానంలో ధనాన్ని పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి కేవలం ధనాన్ని దేవుడికి చూసుకుంటే ప్రమాదము, ధనం కోసం దేవుని విడిచిపెట్టడం ప్రమాదము. ఏమండి, ఇక్కడ
దేవుని ముందు పెట్టి ధనాన్ని రెండో ఆప్షన్లో పెడితే మనము నిజమైన విశ్వాసమండి. ప్రభు నాన్న మహిమకలే కాక. ఆ ధనం కోసం అబద్ధపడి మోసం చేసి సంపాదించిన వాళ్ళు బైబిల్లో చాలామంది కనిపించారు. వాళ్ళు నశించారండి. కానీ ధనం సంపాదించినప్పుడు అబద్ధలాడి మోసం చేసి సంపాదిస్తే మన యోధాలాగానో, ఆకాలాగానో, లేకపోతే ఇంకెవరు బిలాములాగానో, లేకపోతే ఇంకెవరన్నారండి గెహాజీలాగానో మనం ఆ విధంగా నశించేవారు అవుతామండి. అయితే అబ్రహాం కూడా ధనవంతుడే, మీకు తెలుసా? కానీ అబ్రహాం అబద్ధం ఆడకుండా కష్టపడి యథార్థంగా సంపాదించిన వాడు అబ్రహాముకు ధనవంతుడండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మనం గుర్తించాలండి. ఏమండి, మనం భూమి మీద ఒక ధనం సంపాదిస్తున్నామంటే అది మన అవసరత కోసమే తప్ప ఏదో మనం ఇతరికి పెద్ద గొప్పవాళ్ళు చెప్పుకుంటాం కదా. కానీ బతటక మాత్రమే. కోటి విద్యులు కుడి కోసం ఉన్నట్టు ఎంత డబ్బున్నా ఎంత ధనం ఉన్నా కేవలం అప్పులు తీర్చుకోవడానికి లేకపోతే భూ సంబంధంగా పిల్లల భవిష్యత్తు తప్ప అది పరలోకం మాత్రం మనకి ఇవ్వదు. అందుకే మన నిరీక్షణ దేవుని పైన ఉంచాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. తర్వాత రెండోది స్త్రీ వ్యామోహం అండి. భార్య మీద ఉన్నంత ఆశ కోరిక తప్ప వేరే స్త్రీ మీద ఆశ కోరిక తెచ్చుకుంటే అది స్త్రీ వ్యామోహం అన్నమాట. బైబిల్లో చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. స్త్రీకి సొల్లు కాచుకుంటూ వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. స్త్రీని చూసి బాగా హెచ్చరించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏమండి, ఈ యొక్క భార్యని కాకుండా వేరే స్త్రీ పైన మోసపడేవాడు, ఇష్టపడేవాడు, ఆధారపడేవాడు, లేకపోతే వేరొక భార్యని ఆశించేవాడు, పెళ్ళైన భార్యను లేకపోతే వేరే కనికను ఏదో విధంగా మనము ఆ విధంగా చేస్తే, ఒక భార్యతో ఉంటూ ఈ విధంగా ప్రవర్తిస్తే అది స్త్రీ వ్యామోహం అంటారు, స్త్రీ బలహీనత అంటారు. ఒక్క భార్యతో ఏకపత్ని పురుషుడై ఉండి ఒకే భార్యకి ఒకే పురుషుడిగా ఉన్నట్లయితే వాడు నిగ్రహం గలవాడై ఉంటాడు. మన చేతిలో ఉంది అంతా కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ అబ్రహాము ఒకే భార్యకి భర్తగా ఉన్నాడు. భార్య చనిపోయినప్పుడే ఇంకొక ఆమె చేసుకున్నాడు. విలియం బ్రహ్నము ఒకే భార్యకి ఒకే స్త్రీకి భర్తగా ఉన్నాడు. ఆమె చనిపోయిన తర్వాతనే వివాహం చేసుకున్నాడు. కానీ బతుకుండగా వివాహం చేసుకున్న ఆ జీవితాలు బైబిల్లో చాలామందికి ఉన్న ఆ సాక్ష్యం అయితే వారికి లేదండి. యోసేపుని చూస్తాం. యోసేపు అయితే మొదటి వివాహమే మరణం దాకా తన భార్య ఉంది కాబట్టి జీవించగలిగాడు. యోబుని చూస్తాం. శ్రమలు కష్టాలు వచ్చినా కానీ భార్య విడిచిపెట్టలేదు, కానీ భార్యతోనే కాపురం చేశాడు అతడు. కానీ భార్యకి ధనం మీద ఎక్కువ మోజు, భర్త మీద కన్నా ఎక్కువ డబ్బు మీద మోజు ఎక్కువ ఉంది. అయినా సరే యోబు ఆమెను ఏమంటలేదు, కానీ ఆమెను గద్దించి మనకి ఇది కరెక్టే, శ్రమల్లో కూడా దేవుడు సేవించాలని బుద్ధి చెప్పినవాడు మంచి భర్త అన్నమాట. ఇలా కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక భార్య ఉండగా ఇంకో భార్యను తెచ్చుకుని పిల్లల కంటే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆ పిల్లల్ని చంపేశాడండి. తెలుసా? ఏమంటారు? ఎవరామె? ఉజ్జా భార్య, ఉరియా భార్య, బెత్షెబా. గుడ్. బెత్షెబాని అతడు తెచ్చుకుని హెచ్చరించినప్పుడు ఆమె గర్భధరించింది, అవునండి. కానీ దేవుడే ఆ బిడ్డను చంపేశాడు. నువ్వు ఏం చేసినా కూడా దేవుడు చేస్తాడు. దేవుడికి అది ఇష్టం లేదు. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు పుట్టలేదు కాబట్టి ఆయన ఇంకో ఇల్లు పెట్టుకున్నాడు, ఇంకో ఇంటికి పోయాడు, అక్కడ పిల్లలు కన్నాడు. ఇది అబ్రహం కాలం కాదండి పిల్లలు కంటానికి కనబడతలేదు. ఇది అబ్రహం కాలం అయితే, ఇది పాత కాలం అయితే కాదు. చాలామంది పాత మాదిరిగా పెట్టుకుని ప్రవర్తించే వాళ్ళు ఇంకా మెసేజ్లో చాలామంది ఉన్నారంటే అండి. మనకైతే తెలియదు, కానీ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి బయట. కానీ ఇప్పుడు ప్రవర్త వచ్చి అంటాడు పాత నిబంధన గతించినది, ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ వర్తమాన ప్రకారముగా ఈ కాలంలో ప్రవర్తక జీవితమే మనకి మాదిరిగా ఉన్నది. ప్రభు నాన్న మహిమ కలుగాక. కాబట్టి ఈ విషయంలో గుర్తించాలన్నమాట. అందుకే భార్యాభర్తల మధ్య పురుషుడు వెళ్ళి ఒక భార్యతో స్త్రీతో ఉండకూడదు, వీల్లేదు. అలాగే స్త్రీ కూడా భర్తతో ఉంటూ ఇంకో భర్తను ఇంకొకరితో ఉండటం అనేది వీల్లేదు. అది ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. అది ఒకరి పట్ల ఒకరు వేషధారణ చూపించుకుంటున్నారు. కాబట్టి భర్తని తాకుతూ భర్తతో ఉంటూ ఇంకొక పురుషుని తాకుతుందంటే ఆ స్త్రీ ఎన్నడూ తన భర్త పట్ల నమ్మకంగా
జీవించలేదు. ఆమె మోసం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా ఎక్కువ మోసాలు ఏంటంటే, ఒక్క స్త్రీకే 10 మందితో సంబంధాలు, 10 మందితో పాటలు, 10 మందితో కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది వ్యభిచార తరం అన్నాడు ప్రవక్త. ఇది వ్యభిచార యుగం అన్నాడండి. అంత మోసం అన్నట్ట. లేకపోతే అన్ననో చెల్లెనో అక్కనో ఏదో చెప్పి ప్రజల్ని, తల్లిదండ్రులని, భర్తని మోసం చేసే భయంకర కాలం అండి ఇది. అందుకే మొట్టమొదట మనం ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు తమ భర్తలు మోసం చేయకూడదు, భర్తలు తమ స్త్రీలు మోసం చేయకూడదు, విశ్వాసులు కాపరి మోసం చేయకూడదు, కాపరి విశ్వాసులు మోసం చేయకూడదు, కాపరి విశ్వాసం కలిపి దేవుని మోసం చేయకూడదండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. కాబట్టి స్త్రీ విషయంలో ప్రవక్త చాలా చాలా జాగ్రత్త చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో ఒక వివాహమైన తర్వాత ఒక పురుషుడైన ఒక స్త్రీ అయినా అక్కడితోటి వాళ్ళు సరిపెట్టుకోవాలి, అక్కడితోటే వాళ్ళ అక్కలు తీర్చుకోవాలి. దాంతోనే ఆ విధానంలోనే చనిపోయేదాకా ప్రవర్తించాలి. ఆ విధమైనది దేవుడు ఇష్టపడుతున్న కార్యం, అది సృష్టి ధర్మమైన కార్యం. దాన్ని తప్పి వంకరగా తీసుకుంటే ఖచ్చితంగా మనము ఈ మొదటి స్థానం కోల్పోతాం, తీర్పులోకి వస్తాం, శ్రమలు పొందుకుంటామని మీకు తెలియజేస్తాను. ఇక చివరికి వద్దాం. చాలా కార్యాలు ఉన్నాయి, చాలా కార్యాలు ఉన్నాయి. ఇశ్రాయేలు 3 దశలు చెప్పుకున్నాం మనం. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ చెప్పుకున్నాం. అవునా? ఏమంటారు? యేసు ప్రభు కూడా 3 నామంలో వచ్చాడు. తెలుసా మీకు? 3 నామంలో వచ్చాడు. ప్రభు నాన్న మహిమ కలుగుగాక. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ డేవిడ్. ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత కానీ మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రభు నాన్న మహిమ కలుగుగాక. అంతమాత్రం దేవుడు మూడు విధాలుగా మాట్లాడతాడని చెప్పాడు కూడా ప్రవక్త. దేవుడు 3 విధాలు మాట్లాడే విధానం. ఒకటి స్వప్నం ద్వారా, ఉరిము తిమ్ము ద్వారా, మరియు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడే ఉన్నాడు. 3 కోసం మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఇంకో విషయం కూడా మీకు జ్ఞాపం చేస్తాను. ప్రభు నామన మహిమ కలుగుగాక. మీకు తెలుసా, ఈ ప్రపంచమే 3 దశలుగా దేవుడు రక్షిస్తాడు. ప్రపంచాన్ని కూడా, ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు 3 అంటాడు ఇక్కడ. 3 స్టేజెస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచాన్ని 3 దశల గుండా దేవుడికి తీసుకొస్తున్నాడు అండి. అంటే ఇది అర్థం ఏంటంటే, ప్రపంచం యొక్క 3 దశలు. ఇదే ప్రపంచము 3 దశలు. అంటే నోవా కాలంలో దేవుడు నీళ్ళతో దీన్ని కడిగాడు. యేసుక్రీస్తు దినాలు రక్తంతో కడగబడింది. అయ్యా ఎక్కడ ఇప్పుడు అనొచ్చు మీరు. ఆయన 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 ప్రార్థన చేస్తుంటే చెవడ బిందువులు రక్త బిందువులుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు సిలువుకి వెళ్ళి రక్తం కాచక ముందు ప్రకృతిలోనే రక్తం కాచాడు. ఎంతమంది తెలుసా అండి? ప్రవక్త అంటాడు అనమాట. ఆయన చెమట రక్తం మీద వల్లే కాచబడింది అంట. ఈ యేసుక్రీస్తు రక్తంతో ఈ భూమి శుద్ధి చేయబడింది. ఇకపోతే చివరి దినాల్లో ఈ భూమి అగ్నితో బాప్తిస్మిస్తాడు దేవుడు అంటాడు. అప్పుడండి దేవుని పిల్లలు నివసించేటువంటి రాజ్యముగా ఇది ఉండబోతుందండి. దేవుని మహిమ కలుగుగాక. దేవునికి స్తుతి కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ 3 కోసం మనం చెప్పుకున్నట్లయితే చాలా కార్యాలు ఉన్నాయి. మనం చెప్పుకున్న 3 స్థలాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము కూడా చెప్పుకుంటున్నాం. చాలా కార్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. 3 ఇడుపులు ఉన్నాయి, 3 స్వస్థత కార్యాలు ఉన్నాయి, అలాగే ఆర్భాటము, తర్వాత అదాదోష శబ్దము, దేవుని బోర. అక్కడ 3 శబ్దాలు ఉన్నాయండి. ఈ 3 శబ్దాల అనంతరము పరలోకుని ప్రభు దిగి వస్తాడంటండి. ఈ 3 శబ్దాలు అయిపోయిన తర్వాత పరలోకుని ప్రభు దిగి వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? అందుకే మనం రాసుకుని ఇక్కడ చూడండి, 3 రాకళ్ళు ఉన్నాయండి. 3 రాకళ్ళు ఉన్నాయి. రాకళ్ళు చాలా ఉన్నాయి, కానీ ఇది మాత్రం 3 ప్రత్యేకమైనవండి. ప్రభు నామన మహిమ కలుగునుగాక. రాకళ్ళు అంటే చాలా రాకళ్ళు ఉన్నాయండి. పాత నిబంధనలో ఎలోహీం అనేటువంటి ఆయన మెల్కీషెదెకుడిగా కూడా వచ్చినది రాకడే. అబ్రహాముకి వచ్చినప్పుడు ఆయన రాకడే. ఆయన జున్నిగడ్డలో రొట్టెలు తిన్నప్పుడు కూడా ఆయన రాకడే ఉన్నది. పాత నిబంధనలో చాలాసార్లు ఆయన రాకడ వచ్చింది. అవునా కదా అండి? కొత్త నిబంధనలో ఆయన పెంతెకోస్తు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రాకడ వచ్చింది. ఇవి అన్ని రాకళ్ళే. కానీ ఇక్కడ 3 ముఖ్యమైన రాకళ్ళు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు 3 రాకళ్ళు. ఈ 3 రాకళ్ళు జరగడానికి ఇక్కడ మనం ఆలోచిస్తే, మొదట
ప్రవక్త అంటున్నాడు పేరా, మొదట తన రాకడ గురించి లేఖనం ఏం చెప్తుందంటే యేసు ప్రభు మూడు సార్లుగా వస్తాడండి. హల్లెలూయా. మొదటిసారి శరీరధారిగా వచ్చాడండి, అది మొదటి రాకడ. అంతకుముందు రాకడలు ఉన్నాయి. యెహోవా ఎలోహిముగా అబ్రహాం దగ్గరికి వచ్చే సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు పాత నిబంధనలో దిగొచ్చాడు ఆయన. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన దిగొచ్చాడు భూమి మీదకి పరిశుద్ధాత్ముడుగా. అవి కూడా రాకడలే, కానీ కంటికి కనబడే ఆ విధముగా వచ్చిన రాకడ కోసం చెప్తాడండి ఇక్కడ. చూడండి, ఒకటి తన సంఘమును విమోచించడానికే మొదటి రాకడండి. ప్రవక్త అంటాడు, ఆయన ఇక్కడ మానవ రూపంలో దాల్చిన సంగతి మాట్లాడుకుందాం. చూడండి, మొదట దేవుడు మానవ రూపంలో రావటమే మొదటి రాకడండి. దానే రక్త మాంసములు భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడై ఉంది. ఎందుకు ఆ మొదటి రాకడంటే ప్రవక్త అంటాడు, తన సంఘమును విమోచించడానికై ఆయన మొదటి రాకడై ఉండెను అన్నాడు. హీ కమ్ ద ఫస్ట్ టైమ్ టు రిడీమ్ హిస్ చర్చ్. ఆయన యొక్క సంఘ విశ్వాసుల్ని లేక ఆయన పిల్లల్ని విమోచించడానికి వచ్చాడట. రక్త మాంసములో ప్రత్యక్షపరచబడ్డాడు. అదొక రాకడ. ఎందుకు వచ్చాడండి ఆయన? తను ఖర్చు చేసుకోవడానికి వచ్చాడండి. చెప్పాలంటే తను అర్పించడానికి వచ్చాడండి. ఆయన తన సొంత శరీరంలో ఆయన చంపబడి ఆ రక్తం ద్వారా విమోచించడానికి, ప్రజల్ని కాపాడడానికి వచ్చాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు ప్రవక్త, మనిషిని రక్షించడానికి దేవునికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే స్వయంగా ఆయనే మానవుడిగా రావటము అన్నాడండి. ప్రభు నాను మహిమకలుగాక. కాబట్టి ఆదియందు దేవుడు తన యొక్క సృష్టిని నరుని సృష్టించాడు. ఈ మనిషి ఎన్నడూ నశింపు కానీ అమర్త్యుడిగా ఆత్మను ఆయన ఉంచాడు. నేడు సంఘం మీద పరిశుద్ధాత్మ ఎలా దిగిబడిందో, మరి అలాగే ఆనాడు నరుడు కూడా ఈ సృష్టి అంతటి మీద ఏలుబడి చేయుచుండెను. సృష్టిని దేవుడు నడిపించుండెను, జంతువులతో నడిపించుండెను. కానీ భూమి యొక్క సేదపరచడానికి ఏ మనుషుడు అక్కడ లేడు కనుక నేల మట్టితో నరుని దేవుడు సృజించాను. ఆ నరుడు తప్పిపోయినప్పుడు, ఆ నరుడు పడిపోయినప్పుడు, ఆ నరుడు కోసం నరుడుగా వచ్చిన వాడే మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తు. నేను అంగీకరిస్తున్నాను. మీరు దేవునికి స్తోత్రం కలుగాక. దీనికే ప్రవక్త అంటున్నాడు, ఈ కాల ప్రవక్త అన్నాడు, మొదటి రాకడ, ఆయన యొక్క మొదటి రాకడ నశించిపోయిన వారిని విమోచించడానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే పూర్తిగా తాను పొడవబడి చంపబడి రక్తం కాచడానికే వచ్చిన మొదటి రాకడ ఆ రాకడ ద్వారా కొంతమంది దేవుడు ఈ లోకం నుంచి రక్తం ద్వారా విమోచించాడు. మనందరం అలాగే విమోచించబడ్డాం. రాకడ వచ్చిన తర్వాత కూడా సువార్త వెళ్తున్నప్పుడు ఈ 2000 సంవత్సరాల ఆయన వచ్చిన 2020 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం చూస్తుంటే సువార్త వెళ్తుండగా ఈ మధ్యలో ఎక్కడో సువార్త ద్వారా నువ్వు నేను పట్టబడి ఏం తెలుసుకున్నామంటే ఆయన నా కోసం చనిపోయాడు, నా పాపాల కోసం ఆయన అర్పించబడ్డాడు, ఆయన గొర్రె పిల్లగుడి నా పాపాలన్నిటికీ పరిహారం చెల్లించేశాడు అని సువార్త, మొదటి సువార్త ద్వారా తొలి అడిగేసి లోపలికి వచ్చేవాడు మనం. అందుకు ఆయన మొదటి రాకడ ఖర్చు ఏంటంటే నన్ను తర్వాత శిష్యులు వెళ్ళి సువార్త చెప్పడం ద్వారా, ఆ వర్తమానం వచ్చేయడం ద్వారా అది మనల్ని ఏం చేసిందంటే మన లోకం నుంచి విమోచించింది కానీ తీసుకెళ్ళలేదు. దానికి ఇప్పుడు రెండో రాకడండి. దేవుని ప్రవక్త అంటున్నాడు, ప్రభు నామన మహిమకలుగాక. మొదటి రాకడ ఏంటి? రాకడలు చాలా ఉన్నాయి, కానీ మానవులు విమోచించడానికి మొదటి రాకడలో యెహోవా రక్త మాంసంలోకి వచ్చుటే మొదటి రాకడ అయి ఉన్నది. హల్లెలూయా. వచ్చి ఏం చేశాడు ఆయన? నశించిన వారందరినీ రక్తము ద్వారా సువార్త ద్వారా విమోచించాడండి. ఆయన విమోచించబడ్డాం అంటే కొనబడ్డాం, వెల చెల్లించబడింది, ఖర్చు చేయబడింది. సిలువపై ఆయన శ్రమను అర్థం చేయబడింది. సిలువైపు తిరగడం జరిగింది. ఒక పాపి మారుమనసు పొంది రక్షణ పొంది విమోచించబడ్డాడు అంతే. కానీ కొనుపోబడలేదు, కానీ వాడు దేవుని వద్దకు వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాడండి. కానీ ఈ లోకం నుంచి విమోచించబడిన వారంగా ఉన్నామండి. ఈ లోకంలోనే ఉండేవారము. ఆయన వచ్చిన తర్వాత, సువార్త వచ్చిన తర్వాత ఈ లోకం నుంచి మనము వేరయ్యి ఏమంటే ఆయన లోకంలోకి వచ్చాం, ఆయన రాజ్యంలోకి వచ్చాం, ఆయన కట్టుకున్నటువంటి సంఘమైన రాజ్యంలోకి వచ్చేసాం. ఇప్పుడు విమోచించబడ్డాం అనమాట. ఆ
ఆ మొదటి రాకడ కారణం ఏంటంటే మనము విమోచించబడ్డానికి. మనం విమోచించబడ్డామని నమ్ముతున్నారా? లోకము నుంచి, శాపము నుండి, పూర్తిగా విగ్రహం నుంచి, ఆచారం నుంచి, నామకథ బోధల నుంచి, పరంపర ఆచారం నుంచి, మనం పూర్తిగా అన్నిటి నుంచి మొదటి రాకడ మనం విమోచించిందండి. ప్రభు నామమున మహిమ కలుగుగాక. గ్లోరీ. ఇక ప్రవక్త అన్నాడు, తన సంఘమును విమోచించుటకై ఆయన మొదటి రాకడై ఉండేను అన్నాడు. రెండోది ఆయన చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు రెండోది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తన సంఘమును చేర్చుకుంటూ అని రెండవసారి వచ్చును. ఈ కమ్స్ ద సెకండ్ టైమ్ టు రిసీవ్ ఈజ్ చర్చ్. ప్రభు నా మహిమ కలుగాక. తన సంఘమును చేర్చుకోవడానికి రెండోసారి వస్తాడట. మరి ముందు వచ్చినప్పుడు చేర్చుకోలేదు, సమకూర్చడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఈ విమోచన కార్యం ఎప్పటి నుంచి? యేసు ప్రభు సిలువబడి, అమ్మాయి చంపబడి, సమాధి చేయబడి, లేపబడి ఈ రోజు వరకు కూడా, ఆమేన్, సిలువ మీద చనిపోయిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇంకా చాలామంది విమోచించబడుతున్నారండి. ఇంకా సువార్త వెళ్తుందండి. ఇప్పుడు విమోచన కార్యము దేవుడు ముగించేశాడా? ఆ ద్వారాలు మూయబడ్డాయా? చెప్పాలి ఎవరన్నా? మీరు ఓపికగా చెప్పండి. మూయబడలేదు. ఇంకా చెప్పండి. ఇంకా అంటే నోట్ చేసిందండి. అప్పుడేంటి? లౌకిక సంఘాలు ముగించబడిందని అడిగారు ప్రవక్తని. మీకు ఒకసారి చెప్పాను, మీకు గుర్తులేదు. లౌకిక సంఘాలు ముగించబడలేదు అన్నాడండి ఆయన. లౌకికనే గుడ్డితనంలోంచి బయటకు వచ్చాం. లౌకికనే గుడ్డితనంలోంచి, నామకార్థంలోంచి, త్రిత్వంలోంచి, తప్పుడు బాప్తిసం నుంచి, తప్పుడు బోధల నుంచి మనం బయటకు వచ్చేసాం. కళ్ళు తెరవబడ్డ కూడా వేసుకుని బాప్తిసం పొందాం. దైవత్వం నమ్మం, ప్రవర్తన నమ్మం, సావాసం నమ్మం, ప్రవర్తన అంగీకరించాం, వర్తమానం స్వీకరించాం. ఇందులో సాగుతున్నాం. ఇప్పుడు అది సిలువేయబడిన కాడి నుంచి ఆ సువార్త వెళ్తూనే ఉందండి. వెళ్తూనే ఉంది. ఆ ద్వారము ఇంకా ముయ్యబడలేదు. అది ముయ్యబడి ఉంటే గనక ఇక ఉపాయం లేదు అక్కడ. కానీ అది ముయ్యబడలేదు. ఇంకా ఆ విమోచన కార్యము వెళ్తూనే ఉంది. మీకు తెలుసా, గోధుమ గింజ చనిపోయిన తర్వాత అది మళ్ళా గోధుమ గింజను పుట్టిస్తుంది అన్నాడండి. అర్థం తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే పాప క్షమాపణ నిమిత్తం ప్రపంచమంతా సువార్త ప్రకటించాలని చెప్పాడండి ఆయన. ఆ వాక్యం చదువుదాం మనం ఒకసారి. అది ఎక్కడ అంటే లూకా సువార్త చూద్దాం. ప్రభు నామన మహిమ కలుగాక. 24వ అధ్యాయము 26వ వచనాన్ని 46వ వచనం చదువుదాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త ప్రజల్లో ఆయన పేట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటించబడిననియు రాయబడి ఉన్నది. ఇది రాయబడింది ఎవరి కోసం? మీకోసమే. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే దీన్ని చెయ్యాలి. హలో, అప్పుడు ఈ సంగతులు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైన శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండే వారితో చెప్పాను. నిలిచి ఉన్నారు, వాళ్ళు పైన నుంచి పొందుకున్నారు. కొనసాగింది పరిచర్య అండి. ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేయాలట? ఆ యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో, అంటే యెరూషలేము అనే ఆ ప్రాంతం నుంచి యెరూషలేము కాని ప్రదేశాలకు కూడా వెళ్ళి సమస్త జనులకి మారు మనసు పాపక్షమాపణ ప్రకటిస్తారు అని ఆయన ముందే చెప్పాడండి. ఇప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం. ప్రభు నామమున మహిమ కలుగాక. 1వ అధ్యాయము చూడండి, 6వ వచనం నుంచి చదువుకొద్దాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించేదివా అని ఆయన అడగా, కాలములో సమయంలో తండ్రి సాధనములో ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుని మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. రాజ్యం పక్కన పెట్టండి, ముందు రాజ్యం అలంకరించండి. ముందు మీరు చాలా పని చేయాలన్నాడండి ఆయన. రాజ్యం అలంకరించడానికి దేవుని పని, కానీ మీరు ఆ పని కాదు, కానీ మీరు పరిశుద్ధాత్మ పొందుకునే పనిలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ పొందుకుంటే ఏం చేస్తారు? మీరు సర్వ సృష్టికి సాక్షులుగా వెళ్తారు, సువార్త చెప్తారని చెప్పాడండి. ఆ తర్వాత 9లో చూస్తాం మనం. 8లో ఏమన్నాడంటే, మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశం అంతటా భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో
అంటే అక్కడ పరిశుద్ధాత్మ ఒక్కసారి వారు పొందుకుంటే అది మొదలుకొని వాళ్ళు ప్రపంచమంతటా సాక్షులుగా వెళ్ళి పాపక్షమాపణయు మారు మనసుయు సువార్తయు ప్రకటిస్తారు. అలా వారు ప్రకటించుకుని పోతున్నప్పుడు సదాకాలం వారి వెనకాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉండి, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండి ఎలా అయితే సంఘాలు కట్టుకుని వస్తున్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడండి ఆయన. ఇంకా అది ప్రజలు విమోచించబడుతున్నారు. ప్రవర్తనాడు ఎప్పుడు దాకా అంటే చివరి గొర్రె వచ్చే వరకు. ఆ తప్పిపోయిన 100లో ఆ గొర్రె వచ్చిన తర్వాత మంద కాపరి ఆ కొండ నుంచి ఇంటికి ఎలా తోడుకుపోతాడో అట్లా జరిగిద్ది అన్నాడండి. ఇంకా చెప్పాలంటే పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు సిద్ధపడిన లోపల రాగానే ముయ్యబడద్దని చెప్పాడు చూడండి. ఇప్పుడు మొదటి విమోచన కార్యం అనేది క్రీస్తు లేకపోయినా సువార్త అనేది ఏం చేస్తుంది? ఆ కార్యాన్ని ముగిస్తుంది. విమోచించే ఆ కార్యము రక్తం చిందించి సమస్తం వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ప్రజలు శిష్యులు ప్రపంచమంతా వెళ్ళారు. మరి ఇప్పుడు శిష్యులు లేరుగా, చనిపోయారు కదా. అయితే వాళ్ళ మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము తర్వాత పిల్లల మీదకి అది వస్తూనే ఉంది, ఆ పని చేస్తూనే ఉంది. నేటికి కూడా అలాగే చేస్తున్నాడు ఆయన. నేడు నిరంతరం ఆ రీతిగా ఉన్నాడండి. కాబట్టి సువార్త ద్వారాలు ఆయన తెలుసుకుంటూ వచ్చాడు తప్ప ఎక్కడ మూయబడలేదండి. ఎప్పుడు దాకా అంటే ఇది చిట్ట చివరి వ్యక్తి వచ్చే వరకు ఆ విమోచన కార్యము జరుగుతూనే ఉందండి. అది మొదటి రాకడలో మొదట ప్రారంభించబడి ఆ చివరి దాకా జరుగుతుంది ఆ కార్యం. ఈలోపు దేవుడు ఏం చేస్తాడంటే ఈ విమోచించబడిన వారిని ఆఖరి వ్యక్తి గుంపులకు రాగానే ద్వారం మూసి అప్పుడు రెండో రాకడ తీసుకుని పొడగొస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రెండో రాకడ ఎందుకంటే నేను చదువుతున్నానండి. రెండవ రాకడ ఎత్తబాటే ఉన్నదన్నాడండి. ఏమన్నాడండి? రెండవ రాకడ మొదటి రాకడ ఎత్తబాటు కాదు, విమోచించబడుట. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? రక్తమాంసంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలా వస్తాడట? పెండ్లి కుమారుడుగా మహిమా శరీరంతో దిగి వస్తాడు ఆయన. మీరు ఇప్పుడు గమనించాలి, రెండవ రాకడ ఎత్తబాటే ఉన్నది. రెండవసారి తన సంఘాన్ని చేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయనను ఆకాశంలో మనం కలుసుకుందాం. రెండవ రాకడ ఏంటంటే సంఘాన్ని చేర్చుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది వర్తమానంలో వాళ్ళ పేర్లు ఎందుకు కానీ నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు యూట్యూబ్లో పెట్టిన ప్రసంగాలు మన మెసేజ్ల పాస్టర్లు సేవకులు పేరుగాంచిన వాళ్ళు ఏం చెప్తారంటే రెండో రాకడ అయిపోయింది అని. ఎప్పుడైపోయింది అంటే వాళ్ళు 1963లో ఒక మేఘం వచ్చిందే అప్పుడు అయిపోయింది అంటున్నారు వాళ్ళు. 63లో ఎత్తబోటు అయిపోయింది అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు బోధిస్తున్నారు వాళ్ళందరూ కూడా. పేరుద్దులే మనకి ఎందుకే. రెండో రాకడ అయిపోయింది కానీ ఎత్తబడలేదు అంటున్నారు మళ్ళా. అసలు బైబిల్ ఏం చెప్తుంది సార్? క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులు లేపబడతారు అని బైబిల్ చెప్తుందండి. మృతులు లేపబడిన తర్వాత సజ్జులు మనం మార్పు చెంది వారు మనం కలిసి చేయబట్టుకొని ఆరోహణం అవుతామని చెప్తున్నాడండి. రెండో రాకడికి, మృతుల పునరుద్ధానానికి, బతుకున్న వారికి మార్పుకి సంబంధం ఉంది. దీన్ని పూర్తిగా కట్ చేసి వాళ్ళు 63లోనే అయిపోయింది అంటే 63లో పునరుద్ధానం కూడా అయిపోయినట్టేనండి. 63లో ఆయన వచ్చేసినట్లయితే ఓకే. అసలు నేను నమ్మేది ఏంటంటే ఈ 63లో ఉన్న ఇది క్రీస్తు శకం 96లో నుంచి 95 క్రీస్తు శకం. ప్రకటన గ్రంథంలో యోహాను 10 ఎంతండి 10:1 అండి. ప్రకటన గ్రంథం 10:1 ఉంది కదా, ఇది యోహాను యొక్క దర్శనం అండి. ఇది యోహాను యొక్క నెరవేర్పండి. యోహాను దర్శనం చూశాడు, రాకడ కాదు, మేఘం దిగురాను చూశాడండి ఆయన. ఈ మేఘంలో వచ్చినది రాకడైనట్లయితే మరి రెండో రాకడ ఎప్పుడు? మరి ఆ రాకడ ఏంటి? కానీ మన ప్రవక్త క్రీస్తు 3 సార్లు వచ్చును అని ఒక ఇంటి ఇచ్చాడండి మనకి. మీకు ఆ పుస్తకం పేరు చెప్తే రాసుకోవచ్చు. యేసుక్రీస్తు యొక్క దైవత్వము 1949 12వ నెల డిసెంబర్ 25వ తారీఖున బోధించిన వర్తమానం రాసుకోండి, పబ్లిక్గా చెప్తాను.
యేసుక్రీస్తు యొక్క దైవత్వము. 1949 సంవత్సరము డిసెంబర్ నెల అంటే 12వ నెల 25వ రోజు అంటే క్రిస్మస్ అని బోధించాడండి. ఏం బోధించాడు దీంట్లో? మూడు బోధించాడు. ఒకటి, తన సంఘమును విమోచించడానికి ఆయన మొదట రాకడని బోధించాడు. రెండు, తన సంఘమును చేర్చుకోవడానికి వచ్చే రెండవ రాకడని చెప్పాడు. అది రెండవ రాకడ ఎత్తబాటు అయి ఉందని చెప్పాడు. రెండవ రాకడ ఎత్తబాటు అన్నాడండి. వీళ్ళు రెండు రాకడ అయిపోయింది అంటున్నారు, కానీ ఎత్తబాటు అన్నారు. ఇప్పుడు ప్రవక్త చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి ఏమైనా పొందుతుందా చెప్పండి? పైగా వీడు అంటున్నాడు ఈ ప్రత్యక్షత ఎవరికి లేదు అంటున్నాడు. మళ్ళా వీడికి ఒక్కడిగా ఉన్నట్టు ప్రత్యక్షత కాదు, అది పూర్తిగా దాని నుంచి ప్రత్యక్షలోంచి బయటకు పోయారండి వాళ్ళు. ప్రత్యక్షత నిన్ను గర్వస్తుడిగా చేదుండయి, ప్రత్యక్ష నిన్ను అహంకారంగా మార్చదండోయ్. ప్రత్యక్షత క్రీస్తు వలె చేస్తుంది. పైగా వీడు బీభత్సంగా పాస్టర్లు అందరినీ తిట్టేస్తున్నాడండి, మెసేజ్లో ఉన్న పాస్టర్ని. ఇది ఎలా ఉందంటే పాము తన గుడ్లు పెట్టి మింగేస్తాడండి, అలా మింగేస్తున్నాడండి. నేను అతను విమర్శించట్లేదు, అతని గురించి మాట్లాడలేదు, అతను చెప్పే తప్పుడు బోధ కోసం మాట్లాడతాను నేను. గౌరవం లేకుండా చాలా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అంటే అర్థం ఏంటంటే డాంబికముగా, అంటే బైబిల్లో మాట ఉంది, డంబం మాట్లాడేవారు ఉంటుంది బైబిల్లో. తర్వాత ఈ మృగమునకు ఎవడు మాట్లాడగలడు ఉంటుంది బైబిల్, అదొక మృగం. సేవకుల్ని వాళ్ళని తిట్టి పడేస్తున్నాడు వాడు మనిషి. అసలు మన ప్రవక్త ఆ విధానంలో ఎక్కడైనా బోధించాడండి? బయట సంఘశాఖ పాస్టర్లే గౌరవించాడు. అవర్ ప్రాఫెట్ విలియం బ్రాన్హామ్ గారు చాలా ప్రేమించాడండి ఆయన. అంటాడు గౌరవ వర్తమానంలో, ఆ వ్యక్తి అంటే ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తి దేవుని పని చేస్తున్నాడు గనుక నువ్వు గౌరవించవలను అన్నాడండి. చదువుకుపోండి దాంట్లో. ఆ వ్యక్తి అంటే ఇష్టం లేకపోయినా, నీతో ఐక్యమించకపోయినా, నీ గుంపులో లేకపోయినా అతను సువార్త చెప్తున్నాడు కాబట్టి క్రీస్తుని సువార్తను బట్టి అయినా ఆ వ్యక్తిని నువ్వు గౌరవించాలన్నాడండి. దాన్ని నమ్ముతున్నాను. అలాంటి వ్యక్తికి టోపీ తీయమని ప్రవక్త చెప్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రత్యక్షత లేనోడని ఒకడు దూషించటం, ప్రత్యక్షత ఉన్నవాడిని ఒకలా ప్రేమించటం దేవునికి అసలు ఆత్మే కాదండి. కాబట్టి మొదటి రాకడ విమోచించడానికి, రెండో రాకడ ఏమండి సంఘమును తీసుకుపోవడానికే అండి. ఇప్పుడు మేఘంలో రాకడ ఏ రాకడ? అది మొదటి రాకడ, రెండో రాకడ, మూడో రాకడ. అసలు మేఘము గురించి రాకడ కోసం ప్రవక్త మాట్లాడలేదండి. మూడు రాకల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, రక్తమాంసాలు దిగి వచ్చాడు విమోచించడానికి. రెండోది విమోచించమని తీసుకుపడకు వచ్చేది రెండో రాకడ చెప్తున్నాడు, అది ఎత్తబడని చెప్తున్నాడు. రెండవసారి సంఘాన్ని చేర్చుకుంటూ వస్తున్నాడు అన్నాడు. మరి ఇదే రాకడైతే 1963 సంవత్సరంలోనే సంఘం చేర్చుకుని అయిపోయి ఉండాలి. అప్పుడు నువ్వు నేను లేవుగా. అసలు అదలా ఉంచండి. 1963 సంవత్సరాలు రాకడైతే ఎత్తబాటు అయిపోయినట్లయితే మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు? అందరూ వాడేం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? మనం ఊరికే సార్ టైం పాస్ చేసుకున్నాం ఇక్కడ. మనం దీనికి కొంచెం వస్తున్నాం. మరి 63 అయిపోయినట్లయితే మనం ఎక్కడ ఉన్నాం? వీడంటాడు జగత్తు పునః ముందే నువ్వు ఆయన ఆలోచనలు ఉన్నావు, రియాలిటీలో లేవు కదా. ఆలోచన రియాలిటీకి తేడా తెలియదు, దద్దమ్మ అనమాట. ఆలోచన రియాలిటీ వ్యక్తపరచబడినదే ఆలోచనే వ్యక్తపరచబడింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే 1963 సంవత్సరం రాకడ అయిపోయిందని చెప్పే బోధలు ఉన్నాయి. కానీ ఈ రాకడ అయిపోయినట్లయితే పునరుద్ధానం ఎప్పుడు జరిగింది అనే ప్రశ్నకి సమాధానం లేదండి. ఒకవేళ పునరుద్ధానం జరిపినట్లయితే అసలే పునరుద్ధానం జరిగిన తర్వాత సజ్జీలుగా ఉన్న మనము కూడా వారితో పాటు వెళ్ళిపోతామని చెప్పాడు. వాళ్ళు లేపబడిన తర్వాత మార్పు చెంది మనము ఇక్కడ ఉండమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. 1963 సంవత్సరాల ప్రభు రాకడైతే మృతులు లేపబడి ఉండాలి, సజ్జీవులు రూపాంతరపరచబడి ఉండాలి, ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనము శ్రమల కోసం కనిపెట్టుకుంటున్నామా? మన పెళ్లి కుమారుడి కోసం కనిపెట్టుకుంటలేదా? సరే, మనం ఎక్కడ ఉంటే మరి పెళ్లి కుమారుడి దగ్గర ఉండాలి కదా. వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఎత్తబడిపోయిన వారు ఎక్కడున్నారు? బైబిల్ చెప్తుంది పేర. వివాహము చేసుకున్న తర్వాత, విమోచించబడిన తర్వాత ఆ సిగ పెళ్లి కుమారుడు ఒక ఉంగరం తొడిగి మళ్ళీ వస్తాను అని ముందు విమోచించాడు. వచ్చి రెండోసారి రథం వేసుకొచ్చాడు. రెండో రాకడ రథం మీద వచ్చి ఆమె తీసుకెళ్ళిపోయాడా లేకపోతే ఆమెను అక్కడే ఉంచాడా?
కథలోనే యేసుక్రీస్తు యొక్క రాకడ రాయబడి ఉన్నది. చికాగో పెళ్లి కుమారుడు మొదటిసారి వచ్చినప్పుడు ఆమె చూసింగ్ చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఆమె దాని బానిసత్వం నుంచి విమోచించాడు. ఒక ఉంగరాన్ని బహుమతికి ఇచ్చాడు. అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. సంఘాన్ని విమోచించి దేవుడు పరిశుద్ధాత్మ సంచి కలిగించి వెళ్ళిపోయాడు పెళ్లి కుమారుడు. మళ్ళీ వచ్చి తీసుకుపడకు వస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఉంగరం ఉన్న ఆమెను చూశాడు, అపాసల మధ్యలో ఉన్న ఆమెను తీసుకొని రథం ఎక్కించుకుని వెళ్ళిపోయాడండి. 63లో రథం మీద వస్తే పెళ్లి కుమార్తె ఉంగరం పెట్టుకుని ఏం చేస్తుందండి? నాకు సమాధానం లేదు. 63లో ఆయన వచ్చేసినట్లయితే పెళ్లి కుమార్తె ఇక్కడ భూమి మీద ఏం చేస్తుందండి? అప్పుడు ఆమె చికాగో పెళ్లి కుమారుడు కోసం ప్రవక్త చెప్పినప్పుడు మొదటిసారి వచ్చి ఆమెను విమోచించాడు, గుర్తుకి ఉంగరం ఇచ్చాడు. మనకి ఆ ఉపమానములో, ఆ కథలో, ఆ విమోచన కథలో మనం విమోచించబడ్డాం. పరిశుద్ధాత్మ ఉంగరం అనగా సూచన, గుర్తు అన్నాడు. ఒక గుర్తు ఇచ్చాడు. గుర్తు ఏంటి? పరిశుద్ధాత్మ ఉన్నది. సూచన, సంచకరువు. తర్వాత వచ్చి ఇప్పుడు తీసుకుపోతాడు వధువుని. ఆయన 63లో వచ్చి ఉంటే మృతులు లేబడి ఉండాలి. అసలు ఇదే రాకడా? ప్రవక్త చెప్పిన రెండవ రాకడా ఇది? పోనీ మొదటి రాకడా ఇది? పోనీ మూడో రాకడా ఇది? దేంతో పోలుస్తావా రాకడిని? కానీ నా ప్రవక్త 3 రాకలు చెప్పాడండి. మొదటి రాకడ వచ్చి విమోచించాడు, రెండో రాకడ వచ్చి తీసుకుపోతాడు, మూడో రాకడలో ఆయన వధువుతో దిగి వచ్చి 1000 ఏండ్ల పండ్లో దావీదు కుమారుడుగా ఉంటాడు. మరి ఆ రాకడ ఈ రాకడ? నేను చెప్తే ప్రవక్త నడిపారు. ఇది దర్శనం 96లో క్రీస్తు శకం. ఈ దర్శనము రియాలిటీగా ఇక్కడ జరిగింది. ప్రభు నామన మహిమ కలుగాక. ఇది పెండ్లి కుమార్తెను తీసుకుపడుకొచ్చిన రాకడ కాదు. ఇదే రాకడైతే, ఇంకొక రాకడ అయితే ప్రవక్త చెప్పినట్లయితే మరోసారి వస్తే 4వ రాకడ అవుతుంది. ఇది రెండో రాకడ అయితే ప్రవక్త చెప్పిన 3 రాకలతో ఎలా పోల్చగలం దీన్ని మనం? మొదటి రాకడ రక్తమాంసంలో విమోచించడానికి వచ్చాడు, రెండో రాకడ తీసుకుపోవడానికి వస్తాడని చెప్తున్నాడు. ఒకవేళ ఇదే రెండో రాకడ అయితే ఇప్పుడు వచ్చేది మొదట వచ్చాడు, ఇది రెండో రాకడ అనుకుందాం. ఇది రెండో రాకడ అయితే వధువు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. మృతులు లేపబడాలి. ఇంకా మృతులు లేపబడలేదు. మీకు ఒక విషయం చెప్తాను. మృతులు లేపబడిన తర్వాత సజ్జులు మనం వారు కలుసుకుంటాం లేదా అని ఉందా? బైబిల్ లేదా? మరి ఎప్పుడు కలుసుకున్నారండి వీళ్ళు? ఎక్కడ కలుసుకున్నారు? సరే కలుసుకున్నారు. కలుసుకుని భూమి మీద ఉన్నారా? మధ్య ఆకాశం వెళ్ళిపోతారా? కన్ఫ్యూషన్. ఈ మేఘం గురించిన సంగతులు టోటల్గా కన్ఫ్యూషన్లో ఉన్నారు ప్రజలండి. ప్రవక్త చెప్పిన 3 రాకడలో మొదటి రాకడ వచ్చుట, విమోచించుట, రెండో రాకడ తీసుకుపోట, మూడో రాకడ రాణి దగ్గర వచ్చుట. మరి ఈ మూడిట్లో ఇది ఏ రాకడ సంబంధించింది? ప్రవక్త చెప్పిన 3 రాకడలో ఈ రాకడ ఉందా? ఒకవేళ ఉంటే కనుక ఇది రెండోసారి అయితే మరి మూడోసారి వధువుతో రావాలి కదా. మరి ఒక్కడ వధువు ఇక్కడే ఉంది, వధువు ఇక్కడ ప్రసంగం చేస్తుంది, వధువుకి లాడ్సప్ తీసుకుంటుంది, వధువు పాత్రలు కడుగుతుంది, వధువు ఉద్యోగ కూటలు పెడుతుంది. అంటే మధ్యాకాశం వెళ్ళిపోయి కిందకు వచ్చి మళ్ళీ పెడుతుందండి. తిరకాసు ప్రసంగాలండి. ఇది కూడా జనాలు పిచ్చగా మోసపోయిన గుంపులు ఇక్కడే ఉన్నారండి. వేలిమి లెక్కించే సంఖ్య అండి వధువుదండి. చిన్న సంఖ్య ఎప్పుడు కూడా ఒక బలముగా వాక్యం నిలబడింది. అన్ని కాలాలు చూసుకోండి కావాలి బైబిల్లో. అన్ని కాలాల్లో ఒక చిన్న వధువు వేలిమి లెక్కించే జనంగా మాత్రమే వాక్యం నిలబడ్డారండి. రెండవ రాకడ ఈ మేఘం అయి ఉన్నట్లయితే, 1 ముదురు వృద్ధం జరగాలి, 2 సజ్జులు ఉన్నవారు మార్పు చెంది వారు కలిసి మధ్యాకాశానికి వెళ్ళిపోవాలి. అదేనా మనం చదువుకున్న వాక్యం అండి. చూడండి ఎలా ఉందో లేదో. వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు జరగదు. ప్రభు నామన మహిమ స్తోత్రం కలుగుగాక. 1 తెస్సలోనికపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 16 చూద్దాం. ఆర్భాటం ఉంది, ఆర్భాటం అయ్యింది, శబ్దం అవుతుంది, దేవుని బోర అవుతుంది. ఇదంతా అవుతుండగా ప్రభు దిగి వస్తాడు. దిగి వచ్చేసాడంట. ఇదే వీళ్ళు చెప్పేది ఏంటంటే 63లో ఇదిగో పౌలు చెప్పాడే ప్రభు దిగి వచ్చేసాడండి. ఏమండి, పౌలు దీనికోసం మాట్లాడా?
పౌలు ఈ మేఘం కోసం వచ్చిన కోసం మాట్లాడా? సరే, పౌలు ఈ మేఘం కోసం మాట్లాడితే ప్రభు దిగి వచ్చేసాడు కదా. ప్రభు దిగి వచ్చేసి చెప్పే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే, ప్రభు దిగి వచ్చిన తర్వాత జరగాల్సిన కార్యం అంటే క్రీస్తు నందుండి మృతులు లేపబడాలి. ప్రభు దిగి వస్తే జరిగే నెక్స్ట్ కార్యం ఏంటంటే మృతులు లేపబడాలి. 63లో ప్రభు దిగి వస్తే మృతులు 63లో లేపబడి ఉండాలి. లేపబడి ఉన్న వాళ్ళు వెళ్ళిపోరు. సజీవులైన వారు మార్పు చెందితే కానీ, వీళ్ళు కలిసి వెళితే కానీ ఆ కార్యం పూర్తవ్వదు. సరే, ప్రభు దిగి వచ్చాడు అనుకుందాం. ఇక్కడ రెండో కార్యం ఏంటండి? మరి ఎక్కడ లేపబడ్డారు? సరే, లేపబడ్డారు అనుకుందాం. తర్వాత మనము సజీవులుగా ఉన్న మనము కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతామంటే ఇక్కడ పని ఏంటి అసలు మీకు? ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వెళ్ళిపోగా ఇంకో సగం వధువు ఇక్కడ ఉంటుంది. మళ్ళీ సగం వధువు పైకి వెళ్ళి సగం కింద ఉంటుందా? పిచ్చ ప్రసంగాలు కాకపోతే ప్రత్యక్షత ఎక్కువ. చూత గాడిద గుర్రం అన్నాడు ఆవిడ. అది ప్రత్యక్షత ఎక్కువైపోయింది. బాగా ఎక్కువైపోయి బాగాను గాడిదని గుర్రం అనుకుంటున్నాడండి. ఆ విధంగా ఎక్కువ ప్రత్యక్షత అయిపోయింది. జనాలు ఎక్కువ ప్రత్యక్షత అయిపోతే దేవుడు సమానంగా కరెక్ట్గా తన ప్రత్యక్షత వంకరలాగా ఇవ్వడండి. సరిపడగా వాక్యం సరిపడగా ఇచ్చే ప్రత్యక్షత. వాక్యం దాటిపోయింది ప్రత్యక్షత అంటే ఖచ్చితంగా అది ప్రత్యక్షత కానీ కాదు, అది మోసకారము. కాబట్టి క్రీస్తు దిగి వచ్చినట్లయితే 93లో మృతులు లేపబడాలి. మృతులు లేపబడితే సజీవులైన మనం మార్పు చెందాలి. మార్పు చెందబడితే బైబిల్ చెప్తుంది ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి. అయ్యో, మేఘంలో ఆయన వస్తే మనం ఇక్కడి నుంచి మేఘంలో వెళ్తామటండి. ఆయన అక్కడ మేఘంలో దిగి వచ్చాడు మధ్యాకాశంలో అనుకుందాం. మరి కింద బైబిల్ చెప్తుంది మృతులు లేపబడ్డారు, సజీవులు మార్పు చెందారు. అప్పుడు వీళ్ళని కలిపి ఎలా వెళ్తారని బైబిల్ చెప్తుందండి. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండమునకు. మరి ఏ మేఘం కొనిపోయింది? నెలని రాకడ అయిపోయింది అంటున్నారు. మేఘం కొనిపోతే కింద ఏం చేస్తున్నావు అంటే మేఘం అలా పైకి తీసుకెళ్ళి కింద తీసుకొస్తా జెంట్ వీల్లాగా నిన్ను ఎవరు నమ్ముతాడు? ఈ బోధలండి ఎవరు నమ్ముతారు? ఈ బోధలు ఎవరండి? వర్తమానం వాక్యం తెలియపోతే వారు నమ్ముతారు. వెనకాల మళ్ళీ ఇంకో దండు, వెనకాల భజన చేసే బ్యాచ్ అమేన్ అమేన్ అంటున్నారు వాళ్ళు. మళ్ళీ వెనక నుంచి అదే వర్తమానం చేద్దాం. 3 రాకళ్ళు. ఈ 3 రాకల్లో ఈ రాకడ దేనితో పోలుస్తారు మీరు? మొదటి రాకడ పోలిస్తే అది చదవదు. రెండో రాకడతో పోలిస్తే రెండో రాకడతో కూడా అది పోల్చబడదు. ఎందుకంటే రెండో రాకడని దాన్ని పేరు పెట్టలేం. కాబట్టి రాకడ అయిపోయింది. ఆయన వచ్చేసాడు. ఆయన ఇప్పుడు రావడం ఏంటండి? పెంతెకోస్తు దినాన వచ్చింది ఎవరు? ఆయన కాదా? ఆయన రాకడ కాదా అయింది? పెంతెకోస్తు దినాన దిగి రాలేదా? ఏమండి, ఫిలిప్పు కొర్నేలి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆయన దిగి రాలేదా ఎవరి మధ్యకి? ఈరోజు ప్రార్థన చేస్తుంటే మన దిగి రావటం లేదా? ఇప్పుడు కొత్తగా దిగి రావటం ఏంటంటే మళ్ళాను ఇంతకు ఎప్పుడో పాతకాలంలో దిగి వచ్చాడండి ఆయన. అందుకే బ్యాక్ టు ద బైబిల్. మన బైబిల్ వద్దకు వస్తే మూలాలు మనకు తెలుస్తాయి. మూలక విలువ తెలిస్తే మన పేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆది అపోస్తులు వేసిన పునాది యొద్దకే రావాలని అందుకే చెప్పాడు. పునాది యొద్దకు వస్తేనే మనం కట్టబడతామండి. కొత్త పునాదులు, కొత్త ప్రత్యక్షతలు, కొత్త ప్రసంగాలు, కొత్త కార్యాలు అవసరం లేదు మనకి. పేరు ప్రభు నామ మహిమ కలుగును గాక. ప్రభు ఇదే రాకడైతే మృతులు లేపబడాలి, సజీవులు మార్పు చెందాలి. మరియు సజీవులు మృతులు కలిపి మేఘమళ్ళ మీద ఎక్కడుందండి? పైకి కిందక? అక్కడ మేఘం మీద కిందే ఉందండి. మేఘముల యందు అని ఉంది చాలా స్పష్టంగా. అంటే మేఘముల యందు వెళ్ళిపోతారటండి. మేఘాలు కింద ఉంటాయండి? మేఘాలు ఎక్కడ ఉంటాయండి? మేఘం అదేనా? మరి మేఘాల యందు ఉండాలి కదా. కిందందు భూమి ఎందు వెళ్తుందో ఇలాంటి ప్రసంగాలు ఉన్నాయి. అందుకే అలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. అసలు అంటకుండా వధువుని చాలా జాగ్రత్తగా అలాంటి బోధలకి వేరుగా కాపాడుకోవాలని చూస్తున్నాను. పేర మీరు అర్థం చేసుకుని చాలా మంచిదండి. ప్రభు నన్ను మహిమకులు గాక. మనకు కావాల్సిన జనము పేరు ప్రఖ్యాతలు కాదండి. ఎంత ఫేమస్ స్పీకరో మనకు కావాల్సిందండి. ఫేమస్ స్పీకర్ అయినా పేరు ప్రఖ్యాతలైన పరలోకం అయితే మనకు రాదండి. మనకి వాక్యమే పరలోకం ఇస్తుందండి. ప్రభు నన్ను మహిమకులు గాక. మేఘమళ్ళ మీద కొనుపోబడదు అనే దాన్ని ఎత్తబాటు అన్నారండి. దాన్ని ఏమన్నారంటే దాన్ని ర్యాప్చర్ అని పిలిచారండి.
దిగిరావటం, మృతులు లేపబడటం, సజీవులు మార్పు చెందటం, మేఘమండలం వెళ్ళిపోవటం, దీన్నే కొనుపోబడుట అన్నాడండి. దీనికి మనం ప్రవర్తించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. మీరు దాన్ని చదవండి, పోయిన తర్వాత చదవండి. దాంతోపాటు ఇంకో వర్తమానం కూడా మీకు చెప్తున్నాను పేరు. అది దైవత్వం గురించి, దాంతోపాటు క్రీస్తు యొక్క రెండో రాకడ వర్తమానం కూడా రాసుకోండి. దేవుని నాన్న మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క రెండో రాకడ అనేది వర్తమానం ఉంటుంది, చదవండి పేరు. ప్రభువు నామన మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క రెండవ మాట చూద్దాం. మొదటి రాకడ ముగించాం, రెండో రాకడ చూద్దాం. తన సంఘం చేర్చుకుంటూ ఆయన రెండవ రాకడ వచ్చును. రెండవ రాకడ ఎత్తబాటు అయి ఉన్నది అన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడండి. రెండవ రాకడ ఎత్తబాటు అయి ఉంది అన్నాడండి. రెండవ రాకడ అయిందా అంటున్నారండి. రెండో చెప్పలే, రాకడ అయిందా అంటున్నారు విచిత్రంగా. అప్పుడు అన్నాలని, బాబు ఏ రాకడైంది, రెండోదా మూడోదా? 3 రాకలే ఉన్నాయని చెప్పాడు ప్రవక్త గారు. ఈ 3 రాకల్లో అది ఏ రాకడ అని అడగండి, చెప్తారు. చూడండి, మోసకరమైన బోధన. ఇది రెండో రాకడ అయితే చూడండి, రెండో రాకడ ఎత్తబాటై ఉన్నది. రెండవసారి సంఘమును చేర్చుకుంటూ వస్తున్నాడు. చేర్చుకుంటే అర్థం ఏంటి? చూసి వెళ్ళటం అనేది వేరు, అక్కడ చూసి అంటే చేర్చుకోవడం అర్థం ఏంటండి? ప్రియుడు వచ్చినప్పుడు, ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె ఎగిరి బిల్లవ చెప్పాడు, అక్కడ ఎగిరి ఒళ్ళో కూర్చుంది అన్నాడండి. భూమి మీద కూర్చోలేదండి. ప్రభు వచ్చినప్పుడు మేఘం అనేది వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుండదు. వెళ్ళండి, ఈ ఒళ్ళో కూర్చోలేదు, ఇక్కడ కూర్చున్నారు కింద వెళ్ళి. ఆయన చెప్పిన ప్రకారంగా సంఘం తన సంఘం చేర్చుకుంటూ వచ్చును. ఆయనను ఆకాశంలో మనం కలుసుకుందామని కూడా ప్రవర్తున్నాడు. రెండో రాకడ అంట ఆయన్ని మనము ఆకాశంలో కలుసుకుంటామన్నాడు. దీన్ని ఏమంటారు చేశాడు? అదిగో ఆయన మేఘం మీద వచ్చినప్పుడు మనం కొనిపోయామంటున్నాడండి. అంటే కొనిపోయి మళ్ళీ కిందకు వచ్చారా 90 తర్వాత? అంటే ఈ మేఘములో ప్రవర్తన చెప్పాడంటే ఈ మేఘము వధువు అన్నాడండి. హలో, అవి అనేక దూతల సమూహం అన్నాడు చోట. అప్పుడు దర్శనము అక్కడ నెరవేర్చబడింది. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు వాళ్ళు కొనుక్కోబడ్డారు అనుకోండి. కొనుక్కోబడిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చారండి వాళ్ళు. ఏమండి, మేఘమండలం మీద వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ప్రవర్తన అన్నాడు 3 సంవత్సరాలు ప్రభుతో ఒక విందు చేస్తారు. దాన్నే ఏమంటే అది వెడ్డింగ్ షప్పర్, పెండ్లి విందుకు పిలవబడిన వర్ధన్యులు. 63లో పైకి వెళ్ళిపోతే పెండ్లి విందులో కూడా అయిపోయినట్టే అండి. పెండ్లి విందు అనగా ప్రవర్తనాడు ఇక్కడ ప్రభురాత్రి భోజనం చేసుకున్న మనము అక్కడికి వెళ్ళగానే మొట్టమొదట మనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం. అది బలమైన పొడవైన ఒక పొడవైనటువంటి ఒక బల్లది, కొన్ని వేల మైళ్ళు ఉన్నది. పరిశుద్ధులు అక్కడ ప్రభుత్వం కలిసి అక్కడ భుజించదు అన్నారు. మరి ఎత్తబాటు అయిపోతే, ఆయన వచ్చేసినట్లయితే, సంఘం వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ సంఘం ఉండదు. కానీ 3వ సంవత్సరంలో అక్కడ ప్రభు దగ్గర విందులో ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం నుంచి అనడం కాదండి. ఇక్కడ తీసుకోక్కర్లేక మనం దాన్ని ఏమంటారంటే ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు. అది ఆది అపోస్తలుల నుంచే ఉన్నాడు, ఇప్పుడే కాదు, కొత్త బాధ కాదండి. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. రాకడై ఉన్నది, రెండవసారి సంఘం చేర్చుకోవడమైనది. రెండవ రాకడ ఆయనను ఆకాశంలో మనం కలుసుకునేద్దుము. ప్రభు నామన మహిమ కలిగాక. ఈ కాల ప్రవక్త ఉదాహరణ చెప్పాడండి. ఉదాహరణ లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తీయక్కర్లే. ఒక స్త్రీకి 10 నాణెములు ఉన్నవి, ఒకటి పోగొట్టుకున్నది, తెల్లవారుసరికి దొరికింది, భర్త వచ్చాడు అన్నాడు. అర్థం ఏంటంటే భర్త వచ్చేసే అమ్మాయికి ఆమె పోగొట్టుకున్నంత సంపాదించగలిగిందండి. గ్లోరీ. క్రీస్తు యొక్క 3 రాకడలు, ద 3 కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మనం మాట్లాడుకొని వచ్చినాం. ప్రవర్తనాడు క్రీస్తు యొక్క మొదటి రాకడ గుర్తించుకోండి. మొదటిసారి సంఘమును విమోచించడానికి వచ్చాడు. రెండవసారి ఎందుకు వచ్చాడు? రెండవసారి వై ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవసారి తన సంఘాన్ని చేర్చుకుంటకు రెండవసారి ఆయన ఎందుకు వచ్చాడంటే తన వధువును తీసుకుని పోవడానికి అన్నాడండి. ఎంత స్పష్టంగా ఉందండి. ఈ రాకడ రెండవ రాకడైతే వధువు కొనుపోబడి ఉండాలి. వధువు కొనుపోబడిందంటే భూమి మీద శ్రమలు మొదలవ్వాలి. అక్కడ విందు స్టార్ట్ అవుతుంది 3వ సంవత్సరంలో, ఇక్కడ శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ దేశంలో ఏలియాలు మోషేలు ప్రసంగం చేసి ఉండాలండి.
ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి కార్యాలు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఒకటే అండి. అది పైన జరిగే 3 టైమే, కింద 3 సంవత్సరాలు. ఇదే సమయంలోనే ఒక వధు అక్కడ ఇశ్రాయేలు విమోచించబడుతున్నారు. ఈ 3 సంవత్సరాలు 1260 దినములు మోషే ఏలియాలు అక్కడ ప్రసంగం చేస్తారు. ఎక్కడన్నా పేపర్లో మోషే ఏలియాలు అక్కడ వర్షం ఆపినట్టుగాను, కొన్ని ఇశ్రాయేల్ దేశంలో చూసి రావాలి. మనకి ఎక్కడ రావాలి? అక్కడ ఏదో రక్తం అంట నీరుగా మారిందంట, 2 వ్యక్తులు బీభత్సం చూస్తున్నారంట అని ఏమైనా వార్త విన్నారంట మీరు? నేను వినలేదంటండి. ఎంత మోసం అండి. ఇశ్రాయేల్ దేశంలో ఏలియా మోషేలు వచ్చి ఆ కార్యాలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు అండి? 3 సంవత్సరములు. అంటే భూమి శ్రమలో ఉంటుంది, వారు శ్రమలో ఉంటున్నారు. ఈ రెండింటి సంబంధం లేకుండా అదే 3 సంవత్సరంలో పెండ్లు విందులో వధువు ఉంటుందండి. మరి ఇక్కడ మనం ఎందుకుంటున్నామండి? ఎంత అద్భుతమైనటువంటి వర్తమానం అండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఇంకొక మాట చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ తప్ప అతి ప్రాముఖ్యమైనది మరొకటి లేదన్నాడండి ఆయన. ఆయన మహిమకరమైన రాజ్యంలోనికి మనము స్వీకరించలాగున ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. అంటే 2వ రాకడంట ఆయన మహిమలోనికి మనం ఆహ్వానించబడతాము అంటున్నాడు ప్రవక్త గారు. ఈ మాట ఆయన 53లో చెప్పాడు, అప్పుడే చెప్పాడు. ఇదే మాట 63లో చెప్పాడు, ఇదే మాట 65లో చెప్పాడు. అంటే ఆయన ప్రసంగం ఎక్కడా మారలేదు. 53లో మారలేదు, 63లో మారలేదు, 65లో మారలేదండి. అర్థం ఏంటి? ఇంకా ఆయన రాలేదు. ప్రభు నాన్న మహిమ కలుగాక. అందుకే వై ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, 2వసారి తన సంఘాన్ని చేర్చుకోవడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? తన వధువుని తీసుకోవడానికి వస్తున్నాడు. అసలు రాకడే ప్రాముఖ్యంగా ఉన్నది అన్నాడు. ఆయన యొక్క మహిమకరమైన రాజ్యంలోనికి మనం స్వీకరించలాగిన ప్రభు యొక్క 2వ రాకడ ఎదురు చూస్తున్నాం. ఎందుకనగా ఆయన రాకపోయినట్లయితే ఇక్కడికి వచ్చినా, మధ్యాకాశం ఎన్నుకోమడికి వచ్చినా, అసలు రాకపోతే ప్రవర్తన చూడండి, ఆయన రాకపోయినట్లయితే మనం అబద్ధ సాక్షులుగా కనబడతాం. ఎందుకని? సమాధిలో ఉన్నటువంటి మన వారు మృతులు నశించిపోతారు. 2వ రాకడికి సమాధిలో ఉన్న వారికి సంబంధం ఉందంటున్నాడు ఆయన. హల్లెలూయా. రెండవసారి కనిపించే రీతిగా ప్రభువైన యేసు రానట్లయితే కనిపించే రీతిగా వస్తాడా 2వసారి? మొదటిసారి ఎలా కనిపించే రీతిగా వచ్చాడో 2వసారి కూడా అదే విధంగా కనిపించే రీతిగా వస్తాడట అండి. అదేదో మేఘము, కొంతమందికే, వీళ్ళకే, మిగతా వాళ్ళకి కాదు, మర్మం. అది మరవ్యక్తమైన మేఘమే అండి. కానీ 2వసారి మర్మం కాదు, బహిరంగంగా వస్తున్నాడు. ఎంత తేడా ఉంది చూడండి. వర్తమానం మీరు చదవచ్చు, వర్తమానం చదవచ్చు. మీరు ఇచ్చిన వర్తమానం బాగా చదవండి. అదిని ప్రభు యొక్క 2 రాకడ వర్తమానం 2 కలిపి చదవండి. అప్పుడు ప్రవక్త ఆలోచన మీకు అర్థమవుతుంది. ఆమేన్. మీకు తెలిసే పుస్తకాల్లోనే ఏదైనా పజిల్ అంటాం కదా, పజిల్ మనం ఏముంటుందండి దాన్ని ఏదంటాం? పజిల్ తల చోట, కాలు చోట, నడుము చోట ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చోట కలిపితే రెండవసారి రానట్లయితే మనకి ఎట్టి నిరీక్షణ ఉండదు. 2వ రాకడ యొక్క సాక్షాత్తు ఈ వెలుగు ఆయన తన యొక్క మరణము గురించి, పాతి పెట్టబడి గురించి, పునరుద్ధరణ గురించి మాట్లాడే దానికంటే ఎక్కువ 2వ రాకడకు వస్తే మాట్లాడి ఉన్నాము అంటున్నాడండి. అది చాలా ప్రాముఖ్యమైన అంశమై ఉండవలసినది. ఏది ముఖ్యమైన అంశము? 2వ రాకడ. క్రీస్తు యొక్క 2వ రాకడకు సంబంధించిన వాటికంటే, మొదటి రాకడకు సంబంధించిన దానికంటే క్రీస్తు యొక్క 2వ రాకడకు సంబంధించిన లేఖనాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరణము, పాతిపెట్టబడుట, పునరుద్ధానము ప్రభు యొక్క 2వ రాకడపై ఆధారపడి ఉంది. ఇంకంతకంటే ఏం కావాలి? స్పష్టంగా మరణము, తర్వాత పాతిపెట్టబడుట, తర్వాత పునరుద్ధానము ప్రభు యొక్క 2వ రాకడపై ఆధారపడి ఉన్నది అన్నాడు. స్పష్టంగా, చాలా స్పష్టంగా చెప్పాడండి వర్తమానం. ఆమేన్, ఆమేన్ అంటాడైనా. ఇక ఎటువంటి నిరీక్షణ లేదు.
దేర్ ఈజ్ నో హోప్ లెఫ్ట్. ప్రభు యొక్క రాకడ తప్ప. బట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, ప్రభుకి రాకడ తప్ప. అంటే ప్రభుకి రాకడ పునరుద్ధానముతో సంబంధం కలిగి ఉంది అంటున్నాడు. ప్రభుక్క రెండవ రాకడ పునరుద్ధానంపై ఆధారపడి ఉంది అంటున్నాడండి. చూసారా, రాకడ 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 అని కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనల్ని. ఈ రాకడ రెండో రాకడ అయితే కాదు. ఇది రెండో రాకడ అయితే మృతులు లేపబడుతున్నారు, మార్పు చెందుతున్నారు, మేఘమండలం మీద వెళ్ళిపోతున్నారు, ప్రభు బల దగ్గర వాళ్ళు ప్రభు యొక్క పెండ్లి విందులో ఆ పెండ్లి విందులో నివసిస్తున్నారు. ఇంత చాలా స్పష్టమైన కార్యం ఇది. గ్లోరీ టు గాడ్. ఇకపోతే క్రీస్తు యొక్క రెండో రాకడ ముందుగా చూడండి, మనం చూస్తున్నాం యేసు క్రీస్తు యొక్క రెండో రాకడ ముందుగా ఏలే రావాలి. ఆ కార్యం జరిగింది. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు రెండో రాకడ ముందుగా ఏలి ఎందుకు వచ్చాడంటే వీళ్ళందరూ రెడీ చేయడాకండి, సిద్ధపరచడాకండి, ప్రిపేర్ చేయడాకండి. రెండో రాకడ ముందుగా ఒక పెండు కొమ్మడి కేకలు వేసాడు చూడండి. అలా కేకలకి ఈ కన్నికలందరూ సిద్ధపడ్డారు చూడండి. ఇప్పుడు మనము సిద్ధపడుతున్న కాలంలో మనం ఉన్నాం. ఏలియా వచ్చాడు, కేక వేశాడు, మన ఒత్తులు నలుపుతున్నాం, దీపాలు తుడుచుకుంటున్నాం, కాంతి ప్రకాశిస్తున్నాం. పెండు కుమారుడు కోసం లాంతర బట్టి ఎదురు చూస్తున్న పెండు కుమార్తెలో మనం ఉన్నామని మీకు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగాక. రెండో రాకడతోటి ఇక లాంతరతో సంబంధం లేదండి. రెండో రాకడతో ఇక పరిశుద్ధాత్మ సంబంధం లేదండి. ఆత్మ నింపు, పరిశుద్ధ నింపు అని స్వస్థత కార్యాలు రెండో రాకడ అయిందంటే స్వస్థత సంబంధం లేదు. ఇక స్వస్థత లేవు, లార్డ్ సపర్ లేవు, కోటాలు లేవు, కార్యక్రమాలు లేవు. ఎందుకంటే సంఘం వెళ్ళిపోయింది. మీరు మళ్ళీ ఆదివారం రాక్కర్లేదు సంఘం వెళ్ళిపోయినట్లయితే. కానీ ప్రతి ఆదివారం వస్తున్నాం అంటే ఇంకా వెళ్ళలేదు కాబట్టి. ప్రభు రొట్టె ఇక్కడ కాదు, అక్కడ తీసుకుంటాం. ఎత్తబడితే ఇక్కడ తీసుకున్నామంటే రెండు రాకడ ఇంకా మిగిలింది అని అర్థం అక్కడండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను చెప్పట్లేదండి, ఇది నా ప్రసంగం కాదు. ప్రతి పిండు ఇక్కడ ఆధారం ఉన్నది అని తెలియజేస్తున్నానండి. నేను చదివింది, గ్రహించింది, వర్తమానం ఏది రాయబడిందో అది మాత్రమే ముందుగా నోట్ చేసింది మీకు తెలియజేస్తా ఉన్నానండి నేను. ఆమేన్ ఆమేన్. గుర్తించుకోండి, అది జరుగుటకు ముందే క్రీస్తు సంఘమును కొరకు వచ్చినని గుర్తించుకోండి. గ్లోరీ టు గాడ్. ఆమె చెప్పగలరా? కాబట్టి 1963 సంవత్సరం నుంచి క్రీస్తు యొక్క రెండవ రాకడకు అయిపోయింది అని కొందరు తప్పుడు ప్రత్యక్షిస్తున్నారు. రెండవ రాకడ ఎత్తబాటే ఉన్నది అని, ఆయనను ఆకాశంలో మధ్యాకాశం కలుసుకునేదని ప్రవక్త 63లో చెప్పడం జరిగింది. గ్లోరీ టు గాడ్. 4 ముద్దలో కూడా చెప్పాడండి ఆయన. ఎత్తబడుట సమయం అనగా మృతులు మేలుకొనెదరు, సజీవులు కలుసుకుందరు. మృతులు లేపబడాలి, సజీవులు కలుసుకుందరు, సజీవులు వారిని కలుసుకుందరు. వేండ్ల పాలనకు ముందు ఎత్తబాటు జరుగును. ఎత్తబాటు అయ్యిందంటే, శ్రమలు అయినాయి అంటే ఆ తర్వాత వేండ్ల పాలన స్టార్ట్ అవుతుందండి. ఇవన్నీ ఒకదానికి సంబంధం కలిగి ఉన్నాయండి. దేన్ని తీసేయలేము దీంట్లో మనం. ఒకదాని తర్వాత ఒకదానితో సంబంధం కలిగి ఉంది. వీటన్నిటికీ సమాధానం ఇశ్రాయేలు దేశమే. అదే మన గడియారం అని ప్రవచనం చెప్పిన మనం మర్చిపోకండి. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఈల మన గడియారం కాదండి, ఈ ప్రసంగం మన గడియారం కాదు. మన గడియారం ప్రవచనం చెప్పాడు, అదిగో అంజూరపు చెట్టు ఇశ్రాయేలు చూడండి అన్నాడండి. ప్రభు నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కార్యాలను మనం చూస్తున్నాం. 3 కార్యాలు జరుగుతున్నాయి. ప్రైజ్ గాడ్. కాబట్టి సమాధులు తెరబడుతున్నాయి, ఎత్తబడుతున్నాం, వెళ్తున్నాం. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. క్రీస్తు యొక్క రెండవ రాకడ ఇంకా జరగలేదంటానికి ప్రవక్త చెప్పిన కొన్ని ఆధారాలు చెప్తున్నాను. 1963 సంవత్సరం చెప్పిన మాట 3 సాక్ష్యాలు ఉన్నాయి. కేవలం నమ్మము అన్నత్వంలో 1943 సంవత్సరం 2 నెల 17 రోజులు బోధించాడు. కేవలం నమ్మము, ఓన్లీ బిలో వర్తమానంలో ఉన్నాడు ఆయన. ప్రభు యేసు క్రీస్తు యొక్క రాకడ తప్ప అది ప్రాముఖ్యమైన ఏమీ లేదన్నాడు. రెండవది, రెండవసారి కనిపించిన రీతిగా ప్రభు యేసు రానట్లయితే మనకి ఎట్టి నిరీక్షణ లేదని చెప్పాడు. మూడవది, మరణం పదిపెట్టబడ్డ పునరుద్ధానం ప్రభు యొక్క రాకడపై ఆధారపడి ఉంది అన్నాడు. గ్లోరీ హల్లెలూయా. 63లో చెప్పినటువంటి ప్రసంగాల్లో ఇదే 63లో ఇది ఫిబ్రవరిలో జరిగిన కార్యం. ఇదే 63లో మార్చిలో చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉందండి. 63 మార్చి 21 4వ ముద్ర 84 పేర్ల ప్రభుత్వం అంటున్నాడు. రెండవ రాకడ ఎత్తబాటై ఉన్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగాక. ఇదే రాకడైతే 1965 సంవత్సరంలో ఇంకో మాట వదిలాడండి ఆయన. 63 మార్చిలో ఏమన్నాడు? రాకడ ఎత్తబాటు అన్నాడు. 63 ఫిబ్రవరిలో 28లో రాకడైతే ఆ మాట ఎందుకు చెప్పాడండి ఆయన? రాకడ ఎత్తబాటు అని అవలేదు కాబట్టి చెప్పాడు. సరే 65కి వద్దాం. 65 7 నెల అంటే జూన్ నెల, జూలై నెల. 65 జూలై నెల 25 తారీఖున సాయంకాలం వర్తమానం చెప్పాడు. ఆ పర్వతం మీద ఆకాశం ఏమిటి అని వర్తమానం చెప్పాడండి. గుర్తుపెట్టుకోండి, ఇది 1963 సంవత్సరం ఫిబ్రవరి 28 వచ్చిందండి. కానీ ఆయన 1963 సంవత్సరం మార్చిలో బోధించాడు, తర్వాత బోధించాడు ఆ రాకడలో ఎత్తబాటు ఉందని చెప్పాడు. మళ్ళీ 1963 సంవత్సరంలోనే జూలైలో బోధించాడు. ఏమి బోధించాడు ఆయన? చదువుతున్నాను పేర వినండి. ఈ ఆలయంలో కూడుకొని ప్రభుని రాకడ కొరకు కనిపెడుతున్నాం అన్నాడండి మాట. హలో, 1963 సంవత్సరంలో జూలై నెలలో యేసుక్రీస్తు రాకడ కోసము ఈ జబర్సన్ ఆలయంలో కూడుకున్నాం. మీరు ఎందుకు అంటాడండి ఆయన? ఇది రాకడే కాదు కాబట్టి, ఇది రాకడైతే ఆ మాట అబద్ధం పడితే ఆయన అబద్ధం కూడా అనబడతాడండి. ప్రభు నామమున మహిమ కలుగును గాక. పిండి గుర్తుపెట్టుకోండి, ఇది 1963 సంవత్సరం ఫిబ్రవరి 20 తారీఖున వచ్చినటువంటి మేఘం. 1963 సంవత్సరం మార్చి నెలలో చెప్పాడు ఎత్తబాటు రాకడై ఉంది అని. గ్లోరీ. ప్రభుని మధ్యాహ్నం కలుసుకుంటా మృతులు లేపడతో చెప్పాడు. 1963 సంవత్సరం జూలై నెలలో ఏమిటంటే, నేను చదువుతున్నాను పేర, పూర్తిగా చదువుతున్నాను అండి. సహోదరుడా లియో మేర్సీ ఆయన గుంపు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుచున్నారు. 65 7 నెలల, ఇది 63. హలో, ఇది 63 రాకడైతే ఈయన 65 ఏం చెప్తున్నాడండి? మనం రాకడ కోసం కనిపెడుతున్నాం అన్నాడు. డిక్లరేషన్ అబ్సల్యూట్ ప్రాఫిట్ వర్తమానమై ఉండాలి మనకి. మన సంపూర్ణత, తొలి సంపూర్ణత దేవుని మాటలు, ప్రవర్త మాటలు అయి ఉండాలి. ఇంకా అంటే నిన్న టుక్సన్లో కూడుకుని ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుచున్నా, ఎదురు చూస్తున్నాం. వారికి వందనములు అంటున్నాడండి. ఎక్కడో లియో సహోదరుడు గుంపుతో సిద్ధపడుతున్నాడు రాకడకు అంటున్నాడండి. 65లో నుండి మాట చెప్తున్నాడు. 65లో ఫిబ్రవరి కాదు, 65 జూలైలో. హో ప్రైజ్ గాడ్. సికాగోలో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, న్యూయార్క్లో ఉన్న గొప్ప గుంపులకు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి వందనాలు చెప్తున్నాడండి ఆయన. 65 జూలై నెల, ఇది 65 ఫిబ్రవరి నెల. ప్రసంగం ఏంటి? రాకడ అన్నాడు. ఇది రాకడ అన్నట్లయితే ప్రవక్త మాట అబద్ధమా? లియో మెర్సీ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నా అన్నారు. మరి ఏ రాకడ కోసమంటే చూసేదాళ్ళు? ఇది అయిపోతే మరి ప్రవక్త సైతం ఆలయంలో కూడా కనిపెడుతున్న ప్రభు ఎందుకు అంటున్నాడు ఆయన? ఎంత స్పష్టంగా ఉందండి. ఆమేన్. ఇవన్నీ చెప్పిన తర్వాత అంటాడు జూనియర్ జాక్సన్ ఆయన గుంపుకు అభివందనములు. వారు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న వారు. సోదరు రేడల్, మరి ఆయన గుంపు, రేడల్ సంఘ కాపరి, ఆ గుంపు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుచున్నారు. వారికి మేము వందనాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఈ ప్రసంగంలో చెప్పుకొచ్చాడు ఆయన. ఇంకా అన్నాడైనా ఈ రాత్రి స్థానిక సంఘమునకు, అంటే ఇప్పుడు ఏది అన్ని సంఘాలకు కొంచెం చెప్పుకొస్తూ అన్ని వర్తమాన సంఘాలకు మాట్లాడుకుంటూ వచ్చి స్థానిక సంఘము, ఈ రాత్రి స్థానిక సంఘమునకు చెందిన మనము ఈ ఆలయంలో కూడుకుని ఏం చేస్తున్నాం? ప్రభుని రాకకే కనిపెడుచున్నాము. మీరు పోయి చదవండి. 1965 జూలై నెల 25 తారీఖున బోధించిన ఆ పర్వతం మీద ఆకాశం ఏమిటి వర్తమానం చదవండి. దాన్నే నమ్మండి, దేన్ని నమ్మకండి. ఈ గుడ్డి ప్రసంగం నమ్మకండి. ఈ దొంగ బోధకులు, బాబా డారల బోధకులు నమ్మకండి. మన ప్రవక్త కన్నా బోధకులు గొప్పవారు లేరండి. ప్రవక్త కన్నా గొప్ప ప్రత్యక్షత ఎవరికి లేదండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే 1963 కదా, 64 కూడా చెప్పాడు అన్నమాట అండి. దాని తర్వాత సంవత్సరం 60 చెప్పానా?
అవునండి, ఇది 63 కదా, 65 కూడా చెప్పుకున్నాం, 65, 63, 64, 65 అంటే ఆయన మేఘంలో వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా చెప్పాడు ఆయన ఆడ కోసం కనిపెడుతున్నామనండి. 64 దాని తర్వాత సంవత్సరం 64 అండి. 8వ నెల అంటే ఆగస్టు నెల 30వ తారీఖున ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏం చేశాడు ఆయన? ఆ ప్రసంగంలో 1964, 8, 30లో బోధించిన వర్తమానం చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఈ మధ్యాహ్నము యేసు వచ్చినని నాకు తెలిసినాడలా. మరి ఇక్కడ వచ్చేసాడుగా, మళ్ళీ వచ్చిన అంటాడేంటి అంటే ఇక్కడ రాలేదు కాబట్టి, ఇక్కడ వస్తాడు కాబట్టి. ఎంత స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మనం నమ్మాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రసంగాలు, వీళ్ళ ప్రసంగాలు, వారి యూట్యూబులు, వీళ్ళ ప్రసంగాలు, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళకి టాలెంట్, ఒక గొప్ప స్వరము, గొప్ప నాలెడ్జీ, బుక్ నాలెడ్జీ, బైబిల్ నాలెడ్జీ, మొత్తం ప్రపంచ నాలెడ్జీ, దాని ముందు ప్రవర్తమానం ముందు ఏ నాలెడ్జీ పనిచేయదండి. ఈ మధ్యాహ్నం యేసు వచ్చిందని నాకు తెలియను, ఇప్పుడు చేయుచున్న కార్యం ఏదనగా ప్రభు వచ్చుచున్నాడు అంటాడండి ఆయన. ప్రభువు నామమున మహిమ కలుగునుగాక ఆమె చెప్పచ్చా? ఇకపోతే ప్రభు యొక్క రెండవ రాక అన్ని కార్యముల యొక్క ముగింపు ప్రవర్తనాడు. ప్రభు యొక్క రెండవ రాకడ అన్ని కార్యములకు ముగింపు, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వర్క్స్ అన్నాడు. అన్ని పనులకి రెండవ రాకడ ముగింపు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చా? ప్రభు నన్ను మహిమ కలుగాక. కాలాలు ముగించబడతాయి అంటే సంఘ కళలు ముగించబడతాయి. ఆమేన్, ఆమేన్. అన్యవధు విమోచించబడుతుంది. తర్వాత ఇశ్రాయేలుకి సువార్త ద్వారం తెరవబడుతుంది. గ్లోరీ టు గాడ్. శ్రమలకి ద్వారాలు తెరవబడుతున్నాయి. వధువు వెళ్ళి నేరుగా మధ్యాకాశంలో విందు పాల్గొంటుంది. అన్నిటికీ ఈ రెండో రాకడ ముగింపై ఉన్నదనండి ఆయన. ఇప్పుడు క్రైస్తవ నిరీక్షణ అంతా ఇంతకన్నా గొప్పది అని ఉందా? దీనికోసం ఎదురు చూస్తున్నామా లేదా మనం అందరం? దేవునికి స్తోత్రం. చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మహిమ కలుగును గాక. ఆ తర్వాత అప్పుడైనా మూడవసారి వస్తున్నాడండి ఆయన. మొదటిది సంఘం విమోచించడానికి, రెండవది సంఘాన్ని చేర్చుకోవడానికి, మూడవది ఆమేన్, ఆమేన్. చెప్పచ్చా? సంఘము తీసుకుని వచ్చాడు. అలా ఆ సంఘం తీసుకుని వస్తాడు మళ్ళీ అండి. వెళ్ళిపోయిన వారిని తీసుకుని వస్తాడు బైబిల్ చెప్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చండి? దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని చెప్పిన ప్రకారంగా మనం చూస్తే క్రీస్తు యొక్క మూడవ రాకడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఆయన యొక్క మూడవ రాకడ ఆయన దేవుని యొక్క అవతారంగా ఉన్నాడు. దేవుడు ఇమ్మానుయేలుగా భూమి మీద పరిపాలించుటకు మూడవ రాకడా చెప్పాడండి ఆయన. మూడవ రాకడ ఆయన తన సంఘముతో వచ్చును. మూడవ సంఘముతో వస్తాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఆల్రెడీ మనం మేఘములో ఉన్నాము, ఇక్కడ ఉన్నామంటారండి. ఇక్కడ ఉన్నారంటే సంఘంతో దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన వాళ్ళే అయితే సంఘంతో దిగి వచ్చాడు. మరి కింద ఉన్నది ఎవరు? వీళ్ళు అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ ఏం చేస్తారు? వీళ్ళు అంత తిరకాసు బోధన ఉంది. కానీ మనకు ఒక స్పష్టత ఉంది. ప్రవర్త శబ్దమే ఏమండి క్రికెట్లో, వాలీబాల్లో, లేకపోతే ఆట రంగస్థలంలో ఎంతమంది కొంచెం చూస్తూ ఉంటారండి. అందరూ చూసి వీళ్ళు వేస్తారు, క్యానర్లు కొడతారు. కానీ అవుట్ అయిపోయాడు లేకపోతే అవుట్ కాలని చెప్పడానికి ఆ జనం మాట తీసుకోరండి. అక్కడ ముసలాళ్ళు ఉంటారండి. ఉద్యోగం ఏమన్నా వస్తున్నాడు, అవుట్ అయిపోయాడు గట్టిగా చెప్తాడు. వాడి మాట వీడి మాట చెల్లదు. అక్కడ ఒక ఎంపైర్ ఉంటాడు, వాడు చెప్పాలి. ఏమని? 1963 రాకడ కాదు, మనం కనిపెడుతున్నామని చెప్పాలి. మన ఎంపైరు మా కాల ప్రవక్త అయి ఉన్నాడండి, ఆయన చెప్పాలి. ఆయన చెప్పాడు లేదు ఇప్పుడు. కాబట్టి మధ్యాకాశం వెళ్ళిపోయిన తర్వాత దిగొచ్చేది ఇదైతే అంతకుముందు ఎత్తబడి జరిగి ఉండాలి. 63కి ముందు ఎత్తబడి జరిగి ఉండాలి. 63 ఎత్తబాటు అయిపోయిందంటే సంఘం ప్రభు వచ్చేసాడంటే అతను వచ్చిన తర్వాత ఎత్తబడి జరగాలి. వీళ్ళేమన్నారు? వచ్చాడు, ఎత్తబడి అవ్వలేదు అంటున్నాడు. ఏమైనా అర్థమవుతుంది కానీ అది అసలు నాకైతే బుర్ర అసలు పిచ్చకపోతుంది, అర్థం అవ్వట్లేదు. అసలు దానికి అసలు ఆధారం ఎలా ఉందంటే ఆధారం లేని
బోధలు అన్నమాట, ఆధారం లేని బోధలన్నీ కూడా. కానీ మనకి ఆధారాలు ఉన్నాయి అంటున్నాను. ప్రభు నామన మహిమ కలుగును గాక. గట్టిగా మాడితే ప్రత్యక్షత లేదంటున్నాడు వాడికి. ప్రత్యక్ష ఉన్నాడు కూడా ఆధారం ఉండాలి కదా. మరి అసలు ఆధారానికి ప్రత్యక్షత ఏంటండి? ప్రత్యక్షత ఏంటి తెలుసా? మరుగ్గా ఉన్నది బయటకు వచ్చాడే ప్రత్యక్షత. అంటే క్లారిటీగా ఉండేది ప్రత్యక్షత. క్లారిటీగా లేని ప్రత్యక్షత అంటారు వీళ్ళు. ప్రత్యక్షత అది మీకు అర్థం కాదంటున్నాడు. ఆధారం లేదు, గుడ్డి బోధ అనమాట, గుడ్డి బోధ. కానీ ప్రవక్త బోధ గుడ్డివాడు సైతం కళ్ళు తెరుచుకునే బోధ అండి. ప్రభు నామన మహిమకులుగాక. కాబట్టి ఎవరైనా నన్ను విమర్శించాలనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ నేను చెప్పిన ప్రవక్త బోధ విమర్శిస్తే మాత్రం నరకపోతారండి. ఎందుకంటే అది ప్రవక్త మాట, ప్రవక్త వివరణది. ఇందులో నేనేం కలపలే, ఏం తీయలే, ఏం జోడించలే, నా మైండ్లో ఏం పెట్టలే. ఇక్కడ ఆయన ఏం పలికాడో అదే మాత్రం చెప్పాను. 63లో జూలైలో చెప్పాడు ప్రకటన కోసం కనిపెడుతున్నాం, 65లో చెప్పాడు, 64లో చెప్పాడు. మనం ఆయన కోసం కనిపెట్టుకుంటున్నాం. అని అంటే విమోచన కోసం కనిపెడుతున్నారు, అలాగే ఎత్తవాడి కోసం చూస్తున్నారు, ఆయనతో కొనుపోటకు ఇష్టపడుతున్నారు. ప్రభు నాను మహిమ కలుగాక. క్రీస్తు యొక్క మూడవ రాకడ అంటాడు ఆయన. గ్లోరీ టు గాడ్. ఆయన ఇమ్మానుయేలుగా వచ్చి పరిపాలించడానికి వస్తాడట అండి. అంటే బైబిల్లో ఉన్న ప్రతిదీ త్రిత్వమందు సాగుచుండును, మూడులో సాగును. అయితే అంతయు క్రీస్తులోనే సాగును. గుర్తించుకోండి, మొదటిసారి సంఘం విమోచించాను, రెండవసారి సంఘం చేర్చడానికి వచ్చాను, మూడవసారి సంఘముతో రాజు రాణి వలె వచ్చును. క్రీస్తు యొక్క 3 రాకడలు చెప్పిన విధంగా చూస్తే ఈ 3 రాకడలో ఇది లేదండి. ఇది ఉంటే 4వ రాకడ చెప్పిండేవాడు ఆయన. ఈ మూడు సంఘం కొరకు ఇవ్వండి. ఒకటి విమోచించబడింది, ఒకటి చేర్చుకోబడింది, మళ్ళీ సంఘంతో వచ్చి భూమి మీద ఉంటుంది. నాకు ఈ సరిపోతాయండి. నేను ఇందులో ఉండక ఇష్టపడుతున్నాను. ఇది కన్ఫ్యూషన్ కలిగిన ఈ ప్రత్యక్షత, ఆ మేఘం గురించిన బోధ ప్రత్యక్షతలు, లేకపోతే తప్పుడు బోధల కోసం ఇష్టపడలేదు. కానీ అది వచ్చింది. బట్ ఆయన వచ్చి ఏం చేశాడు? మొద్దలు ఇచ్చి వెళ్ళిపోయాడు. మొద్దలు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అది అయిన తర్వాతే 63లో ముద్దలు పోల్చాడు ప్రవక్త అండి. తెరవబడ్డాయి, అవన్నీ తెరవబడ్డాయి. 63లో వచ్చిన తర్వాత రాకడైపోతే ముద్దలు ఎవరికండి? తెరవబడిన ముద్దలు ఎవరి కోసమండి? ఇంకా భూమి మీద ఉన్న వధువు కోసమేనండి. ఆయన వచ్చాడు, ముద్దలు ఇచ్చాడు, సంఘం సిద్ధపడింది. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, సంఘం ఆయనతో కొనపడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి మీదకి వచ్చి రాణి వలె రాజు వలె ఇది ఇక్కడ 1000 ఏళ్ళ పని చేయబోతుంది. ఇది సంపూర్ణమైన పరిపూర్ణ బోధ. మనం దీన్నే నమ్ముతున్నాము. ఎంతమంది వచ్చి తిరకాసు భోజేసినా దాన్ని ఇలా చుట్టి డస్ట్బిన్లో పడేసిలా ఉండాలి. రేపు ఎవరన్నా ఇక్కడ బై మిస్టేక్లో వచ్చి నన్ను మోసం చేసి కూడా వచ్చి ఒకవేళ దాన్ని చెప్తే మీరు దాన్ని చుట్టి ఇదివరకే ఉన్నారు కాబట్టి దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయాలని హృదయపూర్వకంగా మీకు మనం చేస్తున్నా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. లేచిన పడదామండి. ఎంతమంది స్టడీ ద్వారా దీవించబడ్డారు ఈరోజు? ఈ స్టడీ ఉపయోగపడింది ఎవరికి? ఎక్కడ ఉపయోగపడిందండి? నిజంగా చెప్పండి, ఎంతమందికి ఉపయోగపడింది? ప్రభు నాన్న మహిమ కలుగును.